మన ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలుంటాయి. వాటిల్లో ప్రధానంగా కాస్మిక్ గవర్నమెంట్ కూడా ఒకటి అని చెప్పచ్చు. అసలు ఈ స్పిరిచువాలిటీకి, కాస్మిక్ గవర్నమెంట్‌కి ఏంటి సంబంధం? ఉంది. గవర్నమెంట్ అనేది చాలా అవసరం. మనం ఆల్రెడీ లోకల్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది మన ఇండియాలో. అది పరిపాలనా విభాగం. మోస్ట్‌లీ ముఖ్యమైన నిర్ణయాలన్నీ అందులోనే తీసుకోబడుతూ ఉంటాయి. సాధారణమైన భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్న ఈ యొక్క సంఘటనలు, మరి ఇక్కడ ఏవైతే మనము పరిపాలనా విభాగంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామో ప్రజల యొక్క సంక్షేమం కోసం. అలాగే కాస్మిక్ గవర్నమెంట్ కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అసలు ఇది ఉంది అన్న విషయం అసలు మనందరికీ తెలియాలి ఫస్ట్. ఎందుకంటే మన స్పిరిచువాలిటీ మొత్తం చూసేదేంటో తెలుసా? కాస్మిక్ గవర్నమెంటే చూస్తది. ఇక మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. మన స్టేట్ గవర్నమెంట్, అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది మీ స్పిరిచువాలిటీతో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అది మతాలకు అతీతంగా ఉంటుంది. అందరినీ గౌరవిస్తుంది. మీ బిలీఫ్ సిస్టమ్‌ని సపోర్ట్ చేస్తుంది. మీరు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అది కూడా ఎవరిని పెద్దగా ఇన్సిస్ట్ చేయదు. ఏ మతాన్ని సెపరేట్‌గా, మనకి హిందూ దేశమే ఇది. కానీ ఇక్కడ హిందూ మతానికే సెపరేట్‌గా రెస్పెక్ట్ ఇచ్చి, లేకపోతే దీనికి సంబంధించిన సపోర్ట్ ఎక్కువగా ఇవ్వడం అట్లా ఏముండదు. ఇక్కడ ఇండియాలో చూడండి ఇలాగే ఉంటుంది. మొత్తం అన్ని మతాలకి ప్రాధాన్యతే ఉంటుంది ఇక్కడ. కానీ పేరుకది హిందూ దేశము. కానీ ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ గౌరవిస్తుంది గవర్నమెంట్. కానీ మీ స్పిరిచువాలిటీ దగ్గరికి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఎవ్వరిని, ఎందుకంటే స్పిరిచువాలిటీ ఇక్కడ రకరకాలుగా ఉంది. అసలు ఒరిజినల్ స్పిరిచువాలిటీ కాకుండా ఇంకేదో స్పిరిచువాలిటీ ఉంటుంది ఇక్కడ. దాన్ని కూడా గవర్నమెంట్ గౌరవిస్తూ ఉంటుంది ఇక్కడ. అది ఇక్కడ పెద్ద స్ట్రేంజ్ అయిన విషయం ఏంటంటే, ఇక్కడ విచిత్రమైన విషయం, ఇక్కడ గవర్నమెంట్‌కి వీళ్ళు నిజంగా స్పిరిచువాలిటీలో ఉన్నారా లేదా ఇవన్నీ దానికి అనవసరం. భౌతికంగా ప్రజలు జీవించడానికి కావాల్సినటువంటి సంక్షేమం కోసం ఎన్నో స్కీములు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ స్కీములన్నీ ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటాయి. రకరకాల స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్. అవన్నీ ప్రజల సంక్షేమం కోసమే. కానీ కాస్మిక్ గవర్నమెంట్ అట్లా కాదు. మీ స్పిరిచువాలిటీ తప్పకుండా దానికి బేస్ అయి ఉంటుంది. అలాగే మీ రక్షణ వ్యవస్థ, నిజమైన రక్షణ వ్యవస్థని అది చూస్తుంది. అయితే ఇక్కడ మన భూమి మీద రక్షణకి ఆర్మీ ఉంటే సరిపోతుంది. కానీ అట్లా పైన ఆర్మీతో పాటుగా స్పిరిచువాలిటీ కూడా కావాలంటుంది కాస్మిక్ గవర్నమెంట్. సో కాబట్టి మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కాస్మిక్ గవర్నమెంట్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు కాస్మిక్ గవర్నమెంట్ ఇంకేమేం చేస్తుంది, అసలు కాస్మిక్ గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయిందో మనం తెలుసుకుందాం. సాధారణంగా అసలు ఈ గవర్నమెంట్ ఫామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది బిగినింగ్లో అంటే, దానికి ఒక బలమైన రీజన్ తోటే ఫామ్ అయింది. ఇదేదో ప్రజల్లో ఆటోమేటిక్గా జాగృతి వచ్చి మనకు కూడా ఒక గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అని కొన్ని గ్రహాలు డిసైడ్ చేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయలే. దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. అదేంటంటే, ఒక 40 లక్షల సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎట్లున్నాయంటే 4.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఒక రెప్టిలియన్ గ్రూప్, అంటే చీకటి శక్తుల సమూహం అనుకోరాదండి, అది ఓరియన్ కాన్స్టలేషన్లో ఇదివరకు, ఇప్పుడు మనం ఆకాశంలో చూసినప్పుడు 3 నక్షత్రాలు కనబడతాయి. దాన్నే ఓరియన్ బెల్ట్ అంటాం. అందులో ఓరియన్కి సంబంధించిన విశ్వానికి సంబంధించిన 3 నక్షత్రాలు ఉంటాయి. అందులో ఓరియన్ కాన్స్టలేషన్కి సంబంధించినవి. ఆ ఓరియన్ బెల్ట్లోని ఆ 3 స్టార్స్లో దాని చుట్టూ తిరిగే ప్లానెట్స్ అన్నిటిలో డార్క్ ఫోర్సెసే ఉన్నాయి. అసలు ఏంటి డార్క్ ఫోర్సెస్ అన్నప్పుడు, భగవంతుడు మొదటగా ఈ సృష్టి చేసేటప్పుడు అన్ని రకాల జీవరాశుల్ని సృష్టి చేశాడు. అయితే అందులో కొన్ని డార్క్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. అయితే అవి ఆయన సృష్టి చేసినప్పుడు మంచిగానే ఉండే, కానీ తర్వాత అది డార్క్ అయినాయి. ఎలా అయితే మనుషులందరూ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయారు, మనుషులందరూ అంటే ఒకప్పుడు ఎంతో జ్ఞానులుగా ఉన్న మనుషులందరూ ఇప్పుడు ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఓన్లీ
భౌతికంగా జీవిస్తున్నారు అంతే. అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా ఉన్నారు చూడండి. అలాగే వాళ్ళు కూడా అంతే. ఎప్పుడైనా డార్క్ ఫోర్సెస్ని మనం డార్క్ ఫోర్సెస్ అని అనకూడదు. ఎందుకంటే అవి తక్కువ అవగాహన కలిగిన జీవులు అని మాత్రం అనొచ్చు అని ప్లైడియన్స్ అంటారు ఎప్పుడు మనకి. సో ఇక్కడ ఈ తక్కువ అవగాహన కలిగి ఉండటం వల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు దాడులు చేస్తూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. విపరీతమైన దాడులు అనమాట, మామూలు కాదు అసలు. అవి ఎంత శక్తివంతంగా ఉండేవంటే వాళ్ళు కూడా ఒకప్పుడు ఏం చేశారంటే బాగా సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా డెవలప్ అయ్యారు. సాధనలు బాగా చేశారు, వాళ్ళు కూడా మెడిటేషన్ చేశారు. వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకున్నారు. అవేర్నెస్ చూడండి, మొత్తం స్పిరిచువాలిటీకి బేస్ ఏంటండి? అవేర్నెస్. ఆ అవేర్నెస్ వాళ్ళు బాగానే సంపాదించారు అప్పట్లో. అయితే ఈ డార్క్ ఫోర్సెస్ అన్ని ఎంత పవర్ఫుల్గా ఉండేయంటే ఆ అవేర్నెస్లో భాగంగా అవి సైన్స్ అండ్ టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకోవటం వల్ల వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఎంతో అద్భుతమైన వెపన్స్ ఉండేవి, ఇంటర్ డైమెన్షనల్ వెపన్స్. ఇక వాటితో దాడులు చేశారు. కొన్ని వేల విశ్వాలని వాళ్ళు ఆక్రమించుకున్నారు. వెళ్ళటం వాళ్ళందరినీ చంపేయడమే. ఎవరైతే రూలర్స్ ఉంటారో వాళ్ళందరినీ చంపేయడం, అక్కడ వీళ్ళు రూలర్స్గా ఉండటం. అలాగే అక్కడున్న జనాభాని కూడా చంపేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ జనాభాని అక్కడ ప్రవేశపెడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళ సంతతుల్ని పెంచుకుంటూ ఉంటారు. అట్లా కొన్ని వేల గెలాక్సీ. అంటే ఈ బ్రహ్మాండంలో 50% గెలాక్సీస్ అన్ని కొన్ని వేలు ఉన్నాయి అందులో. వేల గెలాక్సీలే ఈ బ్రహ్మాండంలో. ఈ సోలార్ సిస్టమ్స్ ఏంటి, యూనివర్స్లు ఏంటి, అసలు ఈ గెలాక్సీలు మొత్తం కొన్ని వేల గెలాక్సీలని వాళ్ళు క్యాప్చర్ చేసేసుకొని అక్కడ మొత్తం వాళ్ళ సంతతిని పెంచేసుకున్నారు. వాళ్ళ ఆర్మీని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ బ్రహ్మాండంలోని సగం గెలాక్సీలను జయించిన తర్వాత ఇటు సైడ్ వచ్చారు. ఇటు సైడ్ ఎవరున్నారు? ఇక్కడ లైట్ ఫోర్సెస్ కొన్ని గెలాక్సీస్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ వైపు వచ్చారు. అక్కడున్న అంతకు ముందున్న గెలాక్సీలన్నీ మామూలుగా అమాయకంగా అవి వాటి దోవన అవి ఇవల్యూషన్లో ఉండేవి. కానీ వాటిని వాళ్ళు క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఈ బ్రహ్మాండంలో ఇటు సైడ్ వచ్చారు వీళ్ళు. వచ్చినప్పుడు ఇక్కడ లైట్ ఫోర్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ లైట్ ఫోర్సెస్ అన్నీ చాలా వరకు కొన్ని ఓడిపోయాయి వాళ్ళతో. కొన్నేమో అసలు ప్లానెట్సే వదిలిపెట్టి పారిపోయారు చాలా మంది. సో ఈ నేపథ్యంలో అప్పుడు వాళ్ళకి ఒకటి అనిపించింది, మనం ఒక ఫెడరేషన్గా మనం ఒకటి ఫామ్ అవ్వాలి, ఒక కాస్మిక్ గవర్నమెంట్గా ఫామ్ అవ్వాలని మొట్టమొదటిసారిగా అవన్నీ ఆలోచించుకొని ఒక డెసిషన్కి వచ్చాయి. మధ్యలో కొంతకాలం కొన్ని గెలాక్సీలు ఇది జయించిన తర్వాత డార్క్ ఫోర్సెస్ కొంచెం పాజ్ ఇచ్చినాయి. ఆ తర్వాత ఈ గ్యాప్లో వీళ్ళు ఒక ఫెడరేషన్ని ఫామ్ చేసుకున్నారు, లైట్ ఫోర్సెస్ అన్నీ కలిసి. దాన్నే మనం కాస్మిక్ గవర్నమెంట్ అంటాం. ఈ కాస్మిక్ గవర్నమెంట్ ఆవిర్భావం ఎందుకు జరిగిందంటే ఇప్పుడు ఈ లైట్ కింద ఎన్నైతే విశ్వాలు ఉన్నాయో కొన్ని వేల విశ్వాలు ఉన్నాయి, కాంతిని స్వీకరిస్తూ ఉన్న విశ్వాలు. అట్లీస్ట్ ఈ విశ్వాలన్నా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ మరి చైతన్య పరిణామం చెందటమే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది. ఈ టైంలో వాళ్ళు వచ్చి మళ్ళీ దీన్ని పాడు చేస్తారేమో అని వీళ్ళందరూ ఒక కాస్మిక్ గవర్నమెంట్గా ఫామ్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు వెపన్స్ని, చాలా అద్భుతమైన వెపన్స్ని వాళ్ళు తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ బట్ స్టిల్ వాళ్ళు చాలా వీక్గానే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా సీనియర్స్ డార్క్ ఫోర్సెస్. ఓకే, అయితే ఈ డార్క్ ఫోర్సెస్ అసలు ఎలా ఉంటారు చూడటానికి అని మీకు ఒక డౌట్ వస్తుంది. వాళ్ళు చూడటానికి మనుషులు కాదు, యాక్చువల్లీ వాళ్ళు నేల మీద పాకే జంతువులే. వాళ్ళకి 4 కాళ్ళు ఉంటాయి, వెనక పెద్ద తోక ఉంటుంది. ఓకే, మొహం వచ్చేసి ఒక తోడేలు మొహంలా ఉంటుంది. కానీ వాళ్ళకి కూరలు ఎక్కువగా ఉంటాయి, ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది అది చూడటానికి. కూరలు ఉంటాయి బాగా, అంటే అవి వేటాడే జంతువుల టైప్లో ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే. కానీ అవి లేచి నిలబడగలవు, నడవగలవు. కానీ యాజ్ ద సేమ్ టైం అవి పరిగెట్టాలంటే మాత్రం 4 కాళ్ళే ఉపయోగిస్తాయి. అవి ఎక్కువ పాకే జంతువులే. వాటిని మనం రెప్టీలియన్స్ అని అనొచ్చు. సో ఈ రెప్టీలియన్ అనేది ఒక సరీసృప జాతి. సరీసృపాలంటే ఏంటి? నేల మీద పాకే జంతువులు అన్నట్టు. సో ఇవే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ అయిపోయి అవి మొత్తం ఈ బ్రహ్మాండాన్నే కబళించే పరిస్థితి వచ్చింది. ఇంకా అవి ఈ కాస్మిక్ గవర్నమెంట్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇక అది నడుస్తూనే ఉంది. ఇక ప్రతిసారి వాళ్ళు రావటం, వీళ్ళ మీద అటాక్ చేయడం, వీళ్ళు ఓడిపోవడం అట్లా నడుస్తూ ఉండేది.
బట్ ఒక్కొక్కసారి వీళ్ళు కూడా గెలిచేవాళ్ళు, ఒక్కొక్కసారి వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. ఇట్లా జరుగుతూ ఉంది. ఈ యుద్ధాలు అయితే నడుస్తున్నాయి కంటిన్యూగా. కానీ గెలుపు ఎప్పుడు డార్క్ ఫోర్సెస్దే ఉండేది. ఎందుకంటే వాళ్ళదే ఆ టైంలో సైకిల్ నడుస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ లైట్ సైకిల్ వచ్చినప్పుడు లైట్ గెలిచేది. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు, ఒక 12,000 సంవత్సరాలు లైట్ రూల్ చేస్తూ ఉండేది. అలాగే మళ్ళా వాళ్ళ డార్క్ సైడ్ మళ్ళీ 12,000 ఇయర్స్ మళ్ళీ వాళ్ళకి ఒక సైకిల్ వస్తుంది. మొత్తం 24,000 ఇయర్స్కి ఒక సైకిల్. అంటే అది 24 కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే 26,000 ఇయర్స్. ఎందుకంటే 12,000 ఇయర్స్ లైట్, 12,000 ఇయర్స్ డార్క్, ఒక 2,000 ఇయర్స్ వచ్చేసి నీకు దాన్ని ఏమంటారు, ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. అక్కడ ఏంటంటే ఎర్త్ అసెండ్ అయ్యే టైం, అక్కడ ఆ టైంలో ఒక 2,000 సంవత్సరాలు మాత్రం ఎట్లా ఉంటుందంటే అది మంచి ఎసెన్షియల్ టైంలో ఉంటుంది. అంటే ఎదిగి ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఆ టైంలో ఎవరు ఎవరిని ఏం చేయలేరు. సో కాబట్టి ఒక ప్లానెటే ఎసెండ్ అయిపోతూ ఉంటుంది ఆ టైంలో. సో అట్లాంటి సెక్షనే ఇప్పుడు ఒకటి భూమి మీద నడుస్తుంది. అది వేరే విషయం. 26,000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు లైట్‌లోకి ఎంటర్ అయింది భూమి. అందుకే ఎర్త్ ఫోటాన్ బెల్ట్‌లోకి ప్రవేశించింది అంటాం. అయితే ఈ పోరాటాలు అట్లా నడుస్తూ, నడుస్తూ, నడుస్తూ ఉన్నప్పుడు లాస్ట్‌కి రీసెంట్‌గా ఇక మనం అక్కడి నుంచి వద్దాం. ఎందుకంటే ఈ పోరాటాలు అనేవి ఎప్పుడు ఉన్నాయి. చీకటికి, వెలుగుకి మధ్య పోరాటాలు ఇప్పటివి కాదు. గుర్తుపెట్టుకోండి. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. లైట్, డార్క్, లైట్, డార్క్ వీటి మధ్యనే నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. అయితే ఇదంతా లైట్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి డార్క్ అవసరం. అలాగే డార్క్ మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అసలు డార్క్ అంటే డార్క్ కాదది. మన్ని ఒక లెవెల్‌లో నిలబెట్టడానికి, మనం హైయర్ డైమెన్షన్‌లో ట్రావెల్ చేయడానికి కావాల్సిందే ఆ తక్కువ అవగాహన కలిగినటువంటి ఆ డార్క్. ఆ డార్క్‌లోనే ఇవల్యూషన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. వాళ్ళతో మనం పోరాడినప్పుడే మనం మరింతగా ఎదుగుతామనమాట. లైట్ ఫోర్సెస్‌కి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే డార్క్ ఫోర్సెస్‌తో వాళ్ళు చేస్తున్న పోరాటమే. దానివల్లే వాళ్ళు చాలా ఎదిగారు అని చెప్పొచ్చు. ఈ విషయం లైట్ ఫోర్సెస్ కూడా చెప్తాయి. డార్క్ ఫోర్సెస్ లేకపోతే మేము ఇవల్యూషన్‌లో మేము ముందుకెళ్ళలేము. అంతేకాదు మేము టెక్నాలజీ వైస్ గూడా వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాము. వాళ్ళు ఫెడరేషన్‌లో గూడా చాలామంది డార్క్ ఫోర్సెస్‌ని వాళ్ళు జాయిన్ జేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు లైట్ వైపు పనిజేస్తామని ఒప్పుకున్న వాళ్ళని. సో, అట్లా సైన్స్ పరంగా బాగా ఎదిగి ఉన్నారు. అవేర్‌నెస్‌లో బాగా ఎదిగి ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఒక గొప్ప మార్పొచ్చిన వాళ్ళందరినీ ఫెడరేషన్‌లో మళ్ళీ జాయిన్ జేసుకున్నారు. అంత గొప్పవాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు. ఎందుకంటే లైట్ అంటే ఎవరిని ద్వేషించకుండా ఉండేదే లైట్. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరందరూ ఉన్నారు ఎర్త్ మీద. చాలామంది, చాలా దేశాలు ఒకటికొకటి ద్వేషించుకుంటాయి. పాలిటిక్స్ చేసుకుంటాయి. మనుషులు గూడా అంతే. పైకేదో మంచిగా కనబడతారు గానీ, అందరూ ఒకరినొకరు ద్వేషించుకుంటూనే ఉంటారు. ఏదో ఒక సంథింగ్ లోపలుంటుంది. నేను, నాది అనే స్వార్థం వల్ల. కానీ లైట్ ఫోర్సెస్ అలా లేవు. సో, కాబట్టి ఈ బిహేవియర్‌ని మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు లైట్ అయితే గనక కంపల్సరీగా అందరి పట్ల ప్రేమ, కరుణని మీరు కలిగి ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. సో, అయితే ఈ గెలాక్టిక్ ఫెడరేషను తర్వాత ఎన్నో కౌన్సిల్స్‌గా గూడా విడిపోయింది. ఈ కౌన్సిల్స్ ఏం జేస్తాయంటే ప్లానెట్స్‌ని విడగొట్టుకొని వాటిని పరిపాలిస్తూ ఉంటాయి. వాటిని డిజైనింగ్ జేస్తాయి. అక్కడుండే టెక్నాలజీని రిఫర్ జేసి, అక్కడ తక్కువ టెక్నాలజీ ఉన్న గ్రహాల్లో కొంచెం ఎక్కువ టెక్నాలజీ ఇచ్చే విధంగా వాళ్ళలో అవేర్‌నెస్‌ని పెంచే విధంగా వాళ్ళకి సహాయపడుతూ ఉంటాయి. అవసరమైతే వీళ్ళక్కడికెళ్ళిపోతారు. క్లాసెస్ నిర్వహిస్తారు. గెలాక్టిక్ ఫెడరేషన్ పనులన్నీ ఇవే. ఒక ఒక ప్లానెట్‌కెళ్ళింది అంటే అక్కడ కాలేజెస్ ఓపెన్ జేస్తుంది. స్కూల్స్ ఓపెన్ చేసి, అక్కడ లైట్ గురించి ఇన్ఫర్మేషన్‌ని, అలాగే సృష్టికర్త గురించి ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ టెక్నాలజీ పెంచే విధంగా వాళ్ళ అవేర్‌నెస్‌ని పెంచేలా వాళ్ళకి ధ్యాన సాధన నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలిసేలా నేర్పిస్తుంది. అలాగే ప్లానెట్స్ అనేవి ఉన్నాయని తెలియజేస్తుంది. అలాగే విశ్వ ప్రభుత్వం ఉన్నది మీ అందరిని కాపాడటానికి అన్న విషయాన్ని ఎప్పుడు విశ్వ ప్రభుత్వ సభ్యులు చిన్న చిన్న ప్లానెట్స్‌కెళ్ళి క్లాసెస్ నిర్వహిస్తూ అక్కడుండే లోకల్ పాపులేషన్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో, అయితే లైట్ సైడ్ ఉన్న ప్లానెట్స్ అన్నీ ఎట్లుంటాయంటే అక్కడ అందరూ హ్యూమనాయిడ్సే ఉంటారు మోస్ట్‌లీ. అంటే 5,00,000 రకాల హ్యూమనాయిడ్స్ ఉన్నారు తెలుసా మీకు ఆ విషయం? మనం అనుకుంటాం మనం ఒక్కళ్ళమే మనిషి రూపంలో ఉన్నాము. మిగతా వాళ్ళందరూ ఏ ఏ రూపాల్లో ఉన్నారో తెలీదు అని మనం అనుకుంటాం. కాదు. ఈ బ్రహ్మాండంలో 5,00,000 రకాల హ్యూమనాయిడ్స్ ఉన్నారు. హ్యూమనాయిడ్స్ అంటే ఎవరు? 2 కాళ్ళతో నడిచే జీవులు.
అంటే వాళ్ళు నిలబడతారు, కూర్చుంటారు, మాట్లాడతారు, నడిచే జీవులు అనమాట. ద్విపాద జీవులు అంటారు తెలుగులో అయితే వీళ్ళని. అలా మనుషులే వీళ్ళందరూ. కాకపోతే రకరకాలుగా ఉంటారు ఈ మనుషులు. సో, ఈ మనుషులందరూ ఇవల్యూషన్‌లో భాగంగా వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా ముందుకెళ్లారు. గెలాక్టిక్ ఫెడరేషన్ సహాయంతో. ఈ విశ్వ ప్రభుత్వం చాలా చాలా సహాయాలు చేస్తూ ఉంటుంది. గ్రహాల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. అలాగే డార్క్ ఫోర్సెస్ కూడా కొన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా నాలెడ్జ్ ఉంటది. కానీ దాని యుటిలైజేషన్ కరెక్ట్‌గా తెలీదు వాళ్ళకి. ఇక్కడ యుటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి పిరమిడ్ సొసైటీలో ఇప్పుడు ధ్యానం నేర్చుకుంటాం. కానీ దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేస్తున్నామా లేదా? ఆనాపానసతి కరెక్ట్‌గా యుటిలైజేషన్ ఉందా లేదా? అది చూసుకోవాలి మనం. సో, దానివల్ల చాలామంది స్టక్ అయిపోతారు. ఒక దగ్గర ఆగిపోతారు. అందుకే డార్క్ ఫోర్సెస్ ఒక దగ్గర స్టక్ అయిపోయినాయి. అదేంటంటే, పక్కోళ్ళని చంపు, మన పాపులేషన్ పెంచుకో. పక్క వాళ్ళని డామినేట్ చెయ్యి, మన పాపులేషన్ పెంచుకో. అందుకని గ్రహాల్లో అది అడుగుపెట్టిన చోటల్లా గ్రహాల్లో జనాభా పెరిగిపోతూ ఉంటారు. సో, అవి మొదట్లో జనాల్ని చంపుతూ ఉండేవి. వాళ్ళ వాళ్ళ యొక్క పాపులేషన్‌ని పెంచుకుంటూ ఉండేవి. కానీ తర్వాత తర్వాత అవి కూడా స్మార్ట్ అయినాయి. అసలు మనుషుల్ని మనం ఎందుకు చంపాలే? చంపడం వల్ల వాడు చచ్చిపోతున్నాడు. వాడు జన్మ తీసుకోవటం, వాడిని మళ్ళీ మనం వాడుకోవటం చాలా కష్టమైంది. అందుకని చెప్పి వీళ్ళేం చేస్తున్నారంటే చాలా స్మార్ట్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు. ఆ స్మార్ట్ వర్క్ ఏంటి అనేది చెప్తాను. ఏంటంటే వాడి నుంచి మనం ఫుడ్ కావాలంటే వాడినే మనం వాడుకోవాలి బానిసగా. అంటే వాడిని లోయర్ ఎమోషన్‌లోకి మనం నెడితే వాడి నుంచి డార్క్ ఎనర్జీస్ వస్తే మనకది ఫుడ్ అవుద్ది. దానివల్ల వాడిని చంపక్కర్ల. వాడు చచ్చినట్టు మన కాళ్ళ కిందే పడుంటాడు. ఆ విషయం కూడా వాడికి తెలీదు. మనం ఏది చెప్తే అదే. వాడు మన వల్లనే వాడు డల్లుగుంటాడు. ఆ విషయం వాడికి తెలీదు. వాడి బాడీలోంచి వచ్చి ఆ ఎనర్జీ మొత్తం డార్క్ ఎనర్జీ వాడే తయారు చేసి మనకి భోజనం ఇస్తూ ఉంటాడనమాట. అట్లా చాలా తెలివి మీరారు డార్క్ ఫోర్సెస్. అట్లనే వాళ్ళు ఇక నుంచి అంతకుముందంటే చంపేవాళ్ళు గానీ ఇంగిప్పుడు చంపట్ల మిగతా ప్లానెట్స్‌ని. ఇగిప్పుడు ప్లానెట్స్ కబ్జా చేస్తున్నారు గానీ అసలు ఆ ప్లానెట్ వాడికి కూడా తెలీదు వీడు కబ్జా చేసిన విషయం. వాళ్ళంతా ప్లానెట్‌గా ఉంటారు. వాళ్ళ కంటికి కనపడరు. కానీ ఆ ప్లానెట్‌లోకి ఎంటర్ అయిపోయి లీడర్స్‌గా ఉంటారు. ఉండి వాళ్ళు మనుషుల్ని విడగొడుతూ ఉంటారు. అక్కడ డబ్బుని తీసుకొస్తారు. మనీని. తీసుకురావడం వల్ల ఒక పేదవాడు, ఒక మిడిల్ క్లాస్, ఒక రిచ్. రిచ్చోడు ఎలాగో 10% ఉంటారు. ఆ మిగతా 90% ఈ రిచ్ పీపుల్ కింద పనిచేస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతది? ఈ 90% పాపులేషన్ సఫరింగ్‌లోనే ఉంటారు ఎప్పుడు. ఇక వీళ్ళ మీద వ్యాపారాలు నడుస్తా ఉంటాయి. 100 రకాల వ్యాపారాలు. ఇదంతా డార్క్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ వ్యాపారాల వల్ల ఏమవుతది? మనిషిని ఇంకా హింసకి లోను చేస్తూ ఉంటారు. దానివల్ల మనిషి ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. వాడికెప్పుడు జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేదే ఉండదు. ముఖ్యంగా వాళ్ళ లోపల ఉన్న ఆత్మకి దూరం చేసేస్తారు. చేయడం వల్ల వాళ్ళెప్పుడు దుఃఖంలోనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇదొక ప్లాను. డార్క్ ఫోర్సెస్ ఎజెండా అంటారు దీన్ని. దానివల్ల ఏం జరుగుతది? డార్క్ ఫోర్సెస్ సింపుల్‌గా ఒక మనిషిని వాడి ఆత్మ నుంచి దూరం చేస్తాయి. వాడెప్పుడు దుఃఖంలో ఉండడం వల్ల వాడి నుంచి దుఃఖపూరితమైన ప్రకంపనలొస్తూ ఉంటాయి. అది వాళ్ళ ఫుడ్‌గా మారిపోతూ ఉంటుంది. సో, దానికోసం అవి రెగ్యులర్‌గా స్పేస్ షిప్స్‌తో అవి దిగుతాయి ఆ ప్లానెట్స్‌లో. కానీ అయి కనబడకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా. ఇట్లా మళ్ళీ కొన్ని వందల ప్లానెట్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నాయి. జస్ట్ ఎందుకంటే వాళ్ళు ఇవల్యూషన్‌లో ముందుకొచ్చారు. చీకటి వైపు కూడా చూడండి. వాళ్ళ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషికి తెలీనే తెలీదు. వాడిని ఒక డార్క్ ఫోర్సెస్ కబ్జా చేసుకున్నాయని. ఎందుకు మన దగ్గర ఉన్నారుగా చాలామంది. వాడి బాడీలో 100 సోల్స్ ఉంటాయి. ఎందుకు వాడు చచ్చిపోయిన తాత ముత్తాతలందరూ వాడి బాడీలోనే ఉంటారు. కానీ ఆ విషయం వాడికి తెలీదు. వాడిని పీక్కు తింటూ ఉంటారు రోజు. వాడు ఆ ప్రతి ఆలోచన సరిగ్గా నెరవేరకుండా చేస్తారు. వాడి సంకల్ప శక్తి లేకుండా చేస్తారు వాడిని. వాడు ఏదనుకుంటే దానికి అపోజిట్ జరిగేలా చేస్తూ ఉంటారు. ఇవి 100 రకాలు. కొంతమందికి డబ్బు పిచ్చుంటే వాళ్ళకి డబ్బు ఎక్కువగా వచ్చేలా చేస్తారు. కానీ వాడు ఆ డబ్బుని ఎలా వాడాలో తెలీదు వాడికి. అట్లా. సో, ఇదంతా ఎలా అయితే జరుగుతదో పైన గూడా సేమ్ టు సేమ్ అట్లా జరుగుతుంది. అయితే దీనికి అగైనెస్ట్‌గా పనిచేసేదే కాస్మిక్ గవర్నమెంట్. ఈ కాస్మిక్ గవర్నమెంట్ కూడా ఇవల్యూషన్‌లో చాలా ముందుకెళ్ళి అది ప్రేమ ప్రకంపనల్ని ఎలా తీసుకోవాలి, కాంతిని ఎలా స్వీకరించాలి అన్న దాని మీద బాగా రీసెర్చ్ చేస్తూ, సృష్టికర్త నుంచి వచ్చే ప్రకంపనల్ని ఎలా తీసుకోవచ్చు అన్న దాని మీద అది పరిశోధనల్లో బాగా ముందుకెళ్ళిపోయిందనమాట. కాంతి మీద చాలా పరిశోధనలు చేశాయి కాస్మిక్ గవర్నమెంట్. దానివల్ల చాలా సభ్యులందరూ చాలా అడ్వాన్స్ అయిపోయారు. దానివల్ల వాళ్ళెంత పవర్‌ఫుల్ అయిపోయారంటే
వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం ఏ డార్క్ ఫోర్స్ వల్ల కాదు. కాకపోతే 3 లక్షల సంవత్సరాల క్రితం మాత్రం కరెక్ట్గా ఈ లైట్ ఫోర్సెస్ ఒక ప్లానెట్ని ఇంటర్గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్గా పెట్టుకున్నాయి. అవి తయారు చేసుకున్నాయి అట్లా. ఎందుకంటే మన ఇవల్యూషన్లో ముందుకు వెళ్ళాలంటే ఎన్నో ప్లానెట్స్లో జన్మలు తీసుకునే బదులు ఒకే ప్లానెట్లో జన్మ తీసుకొని అన్ని విశ్వాల పరిజ్ఞానము అక్కడే ఉంటే మనం ఒక్క జన్మలోనే ఎదగచ్చు కదా. అట్లా ప్లానేషన్ చూడండి ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తాయో. కాస్మిక్ గవర్నమెంట్ లైట్ సైడ్ పనిచేస్తున్నప్పుడు చాలా క్రియేటివ్గా ఉంటుంది. డార్క్ సైడ్కి ఇంత వ్యవహారాలు లేవు. వాడు ఎప్పుడు పక్కోని కబ్జా చేసుకుందాం, వాడిని ఏడిపిద్దామనే ఉంటుంది వీడికి. ఆ డార్క్ ఎనర్జీ లాక్కుందామనే ఉంటుంది. అంత మించి ఇంకేం ఉండదు. కానీ వీళ్ళలాగా వీళ్ళేంటి లైట్ మీద పరిశోధనలు చేయటం మొదలుపెట్టి అసలు సృష్టికర్త యొక్క ఎనర్జీని మరి ఇంకా పొటెన్షియల్గా ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఉపయోగించుకొని మన సైన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా హై ఫ్రీక్వెన్సీ సైన్స్ ఎలా ఉండబోతోంది అన్న దాని మీద పరిశోధనలు చేసి చివరికి వాళ్ళు అద్భుతమైన టెక్నాలజీని పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళలో ఆర్క్టూరియన్స్ ఉన్నారు, ప్లీడియన్స్ ఉన్నారు, ఆండ్రోమెడన్స్ ఉన్నారు. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద స్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. కానీ 3 లక్షలు వీళ్ళందరూ కలిసే ఈ భూమి అనే ప్లానెట్ని అయితే ఒక లివింగ్ లైబ్రరీగా తయారు చేసి ఒక ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్గా తయారు చేసుకొని పెట్టుకుంటే 3 లక్షల సంవత్సరాల క్రితం కరెక్ట్గా డార్క్ ఫోర్సెస్ వచ్చి దీని మీద అటాక్ చేసినాయి. అయితే అటాక్ చేసేటప్పుడు అవి అంతరిక్షంలోనే అటాక్ చేసుకున్నాయి, భూమిని ఏం చేయలే. అవి భూమి జోలికి రాలా. కానీ విశ్వంలో ఈ లైట్ ఫోర్సెస్ యొక్క షిప్స్ ఉంటాయి కదా, ఆర్మీ షిప్స్. ఈ ఆర్మీ ఎప్పుడైతే ప్రతి గ్రహం చుట్టూ ఆర్మీ షిప్లు తిరుగుతూనే ఉంటాయి, స్పేస్ షిప్స్. ఎందుకంటే దానికి రక్షణ, ఏ క్షణంలోనైనా డార్క్ ఫోర్సెస్ రావచ్చు అని. కానీ అదే టైంలో వాళ్ళు అటాక్ చేశారు 3 లక్షల సంవత్సరాలకు. అటాక్ చేసి కరెక్ట్గా ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ అయిన మన భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ భూమి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఫెడరేషన్ ఆ టైంలో చాలా ఎట్లా ఉందంటే దాని పరిస్థితి చాలా వీక్. ఎందుకంటే చాలా దారుణంగా ఆ స్పేస్లో జరిగిన యుద్ధాలు, ఈ యుద్ధాలన్నీ మీకు చూడాలనుకుంటే మీరు స్టార్ వార్స్ అని ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీలో చూడండి యుద్ధాలు అనేవి ఎట్లుంటాయనేది మీకు అర్థమవుతుంది. అంతరిక్ష యుద్ధాలు. సో ఇట్లా ఈ అంతరిక్ష యుద్ధాలు బాగా జరిగాయండి ఒకప్పుడు. అవి ఎప్పుడు జరుగుతూనే వస్తూనే ఉన్నాయి గడిచిన ఎన్నో లక్షల సంవత్సరాలుగా. కానీ 3 లక్షల సంవత్సరాల క్రితం మన భూమి అనేది ఎస్పెషల్లీ ఇంటర్ గెలాక్టిక్ సెంటర్ కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. జస్ట్ రీసెంట్ టైమ్స్లో మనం 3 లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్లానెట్ కబ్జా చేయబడింది. అయితే వాళ్ళు అక్కడ పైన ఉన్న షిప్స్ని మొత్తం అన్నిటినీ బూడిద చేసి పడేశారు, అన్నిటిని పేల్చేశారు. అవి బూడిదైపోయాయి. గెలాక్టిక్ ఫెడరేషన్ చాలా షిప్లు పంపించింది ఆ టైంలో, కానీ అన్నీ కూడా బూడిద చేసేసారు. వాళ్ళు అంత హైయెస్ట్ టెక్నాలజీలో ఉన్నారు వాళ్ళు. లాస్ట్కి ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఫెడరేషన్ వెనక్కి తగ్గింది. గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే కాస్మిక్ గవర్నమెంట్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంక వాళ్ళ పరిస్థితి అట్లుంది అప్పట్లో. సో అదే మూమెంట్లో వీళ్ళు భూమిని క్యాప్చర్ చేసుకున్నారు. అలాగే మరి భూమి చుట్టూ ఒక లేయర్ని కూడా ఫామ్ చేసుకొని పెట్టుకున్నారు. సో దట్ ఇప్పుడు పైన కాంతి లోకాల నుంచి ఏ రేసు భూమికి రాకూడదు అన్నది వాళ్ళ ముఖ్య లక్ష్యం. ఆ తర్వాత భూమి మీద ఎవరైతే ఈ 12 DNA మానవుడు ఉన్నాడో వాడి DNA 2 DNAనే పనిచేయాలి, మిగతా 10 DNA పనిచేయడానికి లేదు అని వాళ్ళు అలా ప్లాన్ చేశారు. భూమి చుట్టూ ఒక 300 మైళ్ళ విస్తీర్ణంలో ఒక లేయర్ని ఫామ్ చేశారు. దాన్నే 3వ పరిధి అంటాం మనం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనందరం 3వ పరిధి గ్రహం మీద ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటాం కదా. మనం స్పిరిచువాలిటీలోకి వచ్చాక ఒకప్పుడు మన రామాయణ భారతాలు చదివేటప్పుడు చిన్నప్పుడు మనకి తెలియదు ఇది 3 డైమెన్షనల్ ప్లానెట్ అని, ఇది 3వ పరిధి అని కూడా తెలియదు. అందుకే మనుషులందరూ అట్లా మతాల్లో పడి కొట్టుకున్నారు. మతం మీకు అసలు ఏం చెప్పదండి, గుర్తుపెట్టుకోండి. మీకు దేవుడికి ఉన్న సంబంధం కట్ చేస్తుంది. మీరు ఇక దేవుణ్ణి మీరు బయటే వెతుకుతారనమాట, గుళ్ళల్లో, గోపురాల్లో, ఇంకా అన్నిట్లో వెతుకుతూ ఉంటారు. ఇక బయట ప్రతి ఒక్కడు మనశ్శాంతి కోసం, పుణ్యాల కోసం, లేకపోతే ఇంకా దేనికోసమో బయట వెతుకుతారు ఫైనల్గా. అలా తయారు చేయబడ్డారు అంతే హ్యూమానిటీ. ఎందుకంటే అది మరి డార్క్ ఫోర్సెస్ కంట్రోల్లో ఉంది. ఆ మతాధికారులందరూ వాళ్ళే హ్యూమన్ బాడీతో ఉన్నారు. వాళ్ళే చక్కగా ఇక్కడున్న ఎర్త్ లాంగ్వేజెస్ అన్ని నేర్చుకొని మనుషుల్ని చక్కగా మతాలు క్రియేట్ చేసి నిజానికి భగవంతుడు ఒక్కడే. కానీ ఇప్పుడు క్రిస్టియన్ మతానికి ఒక భగవంతుడు, మా దేవుడు,
మరి ముస్లిం మతానికి మా దేవుడు, మళ్ళీ హిందూ మతానికి మా దేవుళ్ళు, మనకి ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు చాలా మంది. సో కాబట్టి ఇట్లా ఇక వాళ్ళన్నా ఒక్కడనే నమ్ముకున్నారు, కానీ మనోళ్ళు మరీ దారుణంగా చాలా మందిని నమ్ముకున్నారు, ఒకటి కాకపోతే ఒకటని. అంటే ఇక్కడ ఏంటి, అసలు మరీ అజ్ఞానం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది హిందూ మతానికి వచ్చేసరికి. అసలు ఉన్నది ఎవరు? భగవంతుడు ఒక్కడే, సృష్టికర్త. ఆయన్ని మున్ను అల్లా తాలా అనొచ్చు, పరిశుద్ధ ఆత్మ అని అనొచ్చు క్రిస్టియన్స్ అన్నట్టు. అలా మనం భూమి మీద మూల చైతన్యం అనొచ్చు. సో అట్లా ఏదైనా అనొచ్చు, కానీ ఉన్నది ఒకటేగా ఫైనల్గా. ఆ మూల చైతన్యమే అందరిలోనూ ఉన్నాడు, అన్ని విశ్వాల్లోనూ ఉన్నాడు, ఈవెన్ డార్క్ ఫోర్సెస్లో కూడా ఉన్నాడు, రెప్టిలియన్స్లో ఉన్నాడు, అందరిలోనూ ఆయనే ఉన్నాడు. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ విషయాలన్నీ చాలా విస్తృతంగా, చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేయబడి ఉన్నాయి. అయితే మీ మైండ్ కూడా ఎక్స్పాండ్ చేసుకోండి. మీరు మరీ పరిమితంగా ఉన్నారనుకోండి, మీరు ఈ కాస్మిక్ గవర్నమెంట్ని అర్థం చేసుకోలేరు. కానీ కాస్మిక్ గవర్నమెంట్ తెలియకుండా మీరు ముందుకు వెళ్ళలేరు స్పిరిచువాలిటీలో. సో అదొకటి మీరు చాలా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాస్మిక్ గవర్నమెంట్ స్పిరిచువాలిటీనే బేస్ చేసుకొని పనిచేస్తుంది. వాళ్ళు ప్రేమ కరుణతో పనిచేస్తారు. కాంతిని ఎలా స్వీకరించాలి అన్న దాని మీదే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు కాస్మిక్ గవర్నమెంట్ మొదటిసారిగా ఏర్పడ్డప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష మంది అని ఇప్పటి వరకు రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. స్టార్టింగ్లో 1,00,000 స్టార్ సిస్టమ్స్ అందులో మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. కానీ మొన్న 2003 వరకు రీసెంట్ లెక్కల ప్రకారం అయితే 2003లో తీసుకున్నారు లెక్కలు. అంటే మొత్తం వాళ్ళ రికార్డ్స్ అన్ని కిందకు పంపించారు, ఫెడరేషన్ రికార్డ్స్ పంపించినప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం 2 లక్షల ఉన్నారు. ఎవరు? స్టార్ సిస్టమ్స్. 2 లక్షల స్టార్ సిస్టమ్స్ అందులో జాయిన్ అయిపోయినాయి. అంటే ఈ స్టార్ సిస్టమ్స్లో ఉండే రకరకాల హ్యూమనాయిడ్స్ అందరూ కూడా అందులో జాయిన్ అయిపోయారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? 2 లక్షల స్టార్ సిస్టమ్స్ ఉన్నాయి. స్టార్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సూర్యుడు ఉండి దాని చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అనుకో, అదొక స్టార్ సిస్టమ్. అలాంటివి 2 లక్షల స్టార్ సిస్టమ్స్ ప్రస్తుతం గెలాక్టిక్ ఫెడరేషన్లో ఉన్నాయి. అవి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది, వీళ్ళ జనాభా కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు డార్క్ ఫోర్సెస్ కొద్దిగా వీక్ అయిపోయింది. ఇక ఇంకొకటి ఏంటంటే, డార్క్ ఫోర్సెస్ చాలా వరకు ఏం చేశాయంటే ఇవల్యూషన్లో అవి ముందుకు వెళ్ళిపోయింది. వాటిల్లో 50% ఎవరైతే సీనియర్ మోస్ట్లు ఉన్నారో పైన బాగా హెడ్లు, అంటే డైరెక్టర్ లెవెల్ అనమాట వాళ్ళందరూ, ఈ హెడ్లు అందరూ మారిపోయారు. డార్క్ ఫోర్సెస్లో పైన ఉండే హెడ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇవల్యూషన్లో వాళ్ళు ప్రేమ కరుణ అన్న దాని మీద వాళ్ళు ఫోకస్ ఎక్కువ చేశారు. చేసి వాళ్ళల్లో కూడా ఒక కంపాషన్ అనేది బాగా పెరిగిపోయి లేదు లేదు మనం ఇట్లా ఈ గ్రహాల మీద ఆధారపడటం, ఫుడ్ మనుషులకి తెలియకుండా వాడినే వాడుకొని వాడి చేత ఉద్యోగాలు చేయించి వాడి మధ్యలో మనీని ప్రవేశపెట్టి వాడు నేను గొప్పవాడిని అయిపోయానని వాడు ఫీల్ అవుతూ వాడి జీవితాంతం నానా కష్టాలు పడుతూ వాడి నుంచి డార్క్ ఎనర్జీని మనం తీసుకుంటూ మనం బతకటం ఏంటి? అది తప్పు కదా, అది కర్మ అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాయి డార్క్ ఫోర్సెస్. తెలుసుకోవడం వల్ల 50% డార్క్ ఫోర్సెస్ లైట్ సైడ్ వచ్చేసాయి. వచ్చి అవేం చేస్తున్నాయి, వాళ్ళ విశ్వాల్లోనే ఉన్నాయి, డార్క్ విశ్వాల్లోనే. కాకపోతే అవి ఇతర విశ్వాల మీద దాడులు చేయడానికి అవి అనుమతి ఇవ్వట్ల ఈ కింద ఉన్న వాళ్ళకి. దానివల్ల ఆ విశ్వాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఓరియన్ కాన్స్టలేషన్ మొత్తం అంటే 50% అంటే మెయిన్ హెడ్లు అందరూ మారిపోయి వాళ్ళు ప్రేమ కరుణకి లోనైపోయారు. దానివల్ల చాలా అద్భుతంగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మారిపోయింది. ఇప్పుడు డార్క్ సైడ్ వాళ్ళు చాలా ప్రేమ కరుణతో ఆలోచించి వాళ్ళు చాలా చాలా గ్రహాలు, ఏవైతే మూడో పరిధి గ్రహాలు ఉన్నాయో, ఎక్కడైతే డార్క్ కంట్రోల్లో ఉన్న గ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని విడుదల చేయడానికి వాళ్ళు సిద్ధమైపోతున్నారు. అలాగే ఫెడరేషన్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో భగవంతుడిని కనెక్ట్ అయ్యి భగవంతుడితో కలిసి మాట్లాడుతూ అతని నుంచి సందేశాలు తీసుకుంటూ మరి ఈ విశ్వం, ఈ బ్రహ్మాండంలోని అన్ని విశ్వాల యొక్క మంచి కోసం అవి పోరాటం మొదలుపెట్టాయి. కానీ స్టిల్ ఇంకా 50% అయితే ఉన్నారు డార్క్ ఫోర్సెస్. అవి కింద లెవెల్లో అటాక్ చేస్తూనే ఉంటాయి, కానీ పై లెవెల్లో వాళ్ళు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ వీళ్ళు ఆ పనులు చేస్తూనే ఉంటారు కిందోళ్ళు.
పైనోళ్ళు చేయరు కానీ 50% పైనోళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ రిమైనింగ్ 50% మూర్ఖులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఈ భూమి మీద అదే నడుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ మూర్ఖుల గుంపు కొంతమంది దీన్ని అట్లనే పెట్టుకున్నారు. బట్ స్టిల్ ఇక్కడ భూమి మీద ఏం జరుగుతుంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి అంటే కాస్మిక్ గవర్నమెంట్ మీద మీకు ఒక అవగాహన. ఇప్పుడు పత్రి సార్ వచ్చారు, కాస్మిక్ గవర్నమెంట్ నుంచే వచ్చారు. అట్లా చాలా మంది మహనీయులు ఇప్పుడు ఈ సమయంలో భూమి మీద, ఇప్పుడు మీరు ఈ క్లాస్ వినేవాళ్ళు కాస్మిక్ గవర్నమెంట్లో నుంచే వచ్చి ఉండొచ్చు. అంటే ఫ్యూచర్లో వినేవాళ్ళు కూడా, అంటే ఇప్పుడు మన క్లాస్లో కొద్దిమందే ఉండొచ్చు, కానీ ఇది ఫ్యూచర్లో కొన్ని వేల మంది వింటారు. వినేటప్పుడు వాళ్ళలో చాలా మంది కాస్మిక్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే ఈ విషయాలన్నీ వాళ్ళకి ప్రస్తావించబడతాయి, ఎందుకంటే తెలియాలి అవశ్యం. సో అలా ఇప్పుడు ఈ టైం లైన్ చాలా గొప్పది అని చెప్తారు. ఈవెన్ డార్క్ ఫోర్సెస్ కూడా అదే చెప్తారు, లైట్ ఫోర్సెస్ కూడా అదే చెప్తారు. ఇప్పుడు నాలాంటి గురువులు చాలా మంది ఈ సమయంలో భూమి మీదకి వచ్చారు. వీళ్ళందరూ కూడా కాస్మిక్ గవర్నమెంట్ నుంచే వచ్చారు. వాళ్ళందరూ ఒక లక్ష్యం ఒకటే. ఇప్పుడు మా విషయంలోకి వచ్చేసరికి మేము లైట్ నుంచి మెసేజెస్ తీసుకుంటాము, ఒక్కొక్కసారి డార్క్ నుంచి కూడా మెసేజెస్ తీసుకుంటూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు కూడా మాతో ఫ్రెండ్లీగానే ఉంటారు, ఎందుకంటే అటు సైడ్ హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు మెసేజెస్ ఇస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. సో కాబట్టి వాళ్ళతో ఓరియన్స్ నుంచి బోల్డ్ అన్ని మెసేజెస్ ఉన్నాయి ఇంటర్నెట్లో. వాళ్ళు మన ఎర్త్ ఎసెన్షన్ కోసం వాళ్ళు చాలా టిప్స్ ఇచ్చారు, చాలా వరకు వాళ్ళ యొక్క సహాయాన్ని మనకు అందించారు ఓరియన్స్. అలాగే ఆల్ఫా సెంటూరియన్స్ కూడా ఒకప్పుడు డార్క్ సైడ్ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు లైట్ సైడ్ వచ్చేసారు. సో ఈ విధంగా చూడండి, మనకి గడిచిన 1,00,000 సంవత్సరాల నుంచే ఇదంతా స్టార్ట్ అయింది, ఎర్త్ కోసం డార్క్ సైడ్ నుంచి కూడా వర్క్ చేయడం అనేది. కానీ కాస్త గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంకా ఎర్త్ని ఇంకా క్యాప్చర్లో ఉంచుకున్నారు. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఇంకా మేము చచ్చినా కానీ మా స్వభావం మార్చుకోము, కానీ మేము చనిపోతామని మాకు తెలుసు, కానీ ఎర్త్ని మాత్రం మా కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఎర్త్ ఫోటాన్ బెల్ట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫోటాన్ బెల్ట్ అంటే దాని మీనింగ్ మీకంటే వాళ్ళకే బాగా తెలుసు, డార్క్ ఫోర్సెస్కి. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం చావటం ఖాయం. మనం మనుషుల జోలికి వెళ్ళాము, మనుషులని వాళ్ళకే తెలియకుండా వాళ్ళ చేత ఉద్యోగ వ్యాపారాలు చేయిస్తూ, వాళ్ళకి అసలు సోల్ అంటే ఏంటో తెలియకుండా చేసి, వాళ్ళని మతాల్లో ఇరికిచ్చి మనమే కదా మనం నానా బాధలు పెట్టాం. కానీ స్టిల్ ఇప్పుడు చూస్తూ మనం ఇప్పుడు సడన్గా వదిలేసి అయితే వెళ్ళలేము ఈ ప్లానెట్ని. సో కాబట్టి సాధారణ ప్రజలు ఇంకా 700 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు 800 కోట్ల మందిలో 100 కోట్లు లైట్ వర్కర్స్ ఉన్నా కానీ ఈ టైంలో భూమి మీద 700 కోట్ల మంది అయితే ఇంకా ఫుడ్ ఇస్తూనే ఉన్నారు మనకి. సో కాబట్టి వీళ్ళ నుంచి ఆ ఫుడ్ మనం తీసుకుంటూనే ఉండాలి. వాళ్ళని అట్లా అమాయకంగానే ఉంచి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ జీవసారాన్ని, అంటే వాళ్ళ మూఢనమ్మకాల నుంచి వాళ్ళ జీవసారం అంతా లాక్కుంటూ ఉంటారు. వాళ్ళు దుఃఖంలోనే ఉంటారు ఎప్పుడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీ మూఢనమ్మకాల నుంచే మీ జీవశక్తి లాగివేయబడుతూ ఉంటుంది. మీరు గంటలు ఫోన్లో మాట్లాడినారంటే మీకే తెలియకుండా మీ జీవశక్తి లాగివేయబడుతూ ఉంటుంది. మీరు దానికి ఏ పేరైనా పెట్టుకోండి, కానీ గుర్తుపెట్టుకోండి, మీరు గంటలు మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది జనంతో కాంటాక్ట్లో ఉన్నారు అంటే మీరు చచ్చారని అర్థం. అంటే ఇంకా ఫినిష్, మీరు డార్క్ ఫోర్స్ కంట్రోల్లోనే ఉంటారు ఇక ఎప్పటికీ. ఇక టీవీల ప్రోగ్రాములు చూస్తూ ఉంటారు కొంతమంది మూర్ఖుల్లాగా, అదేంటంటే ఇక వాడి జీవశక్తిని ఆ టీవీకి అంకితం చేస్తూ ఉంటారు. అయితే టీవీ ట్రెండ్ ఓల్డ్ జనరేషన్కే పరిమితమైంది. ఇప్పుడు న్యూ జనరేషన్ ట్రెండ్ ఏంది? అవి కూడా తెలివి మీరిని డార్క్ ఫోర్సెస్. ప్రతి ఒక్కరి జేబులో మొబైల్ పెట్టండి, కథం, ఇక వాడు మన కంట్రోల్లోనే ఉంటాడు, వాడు చచ్చినట్టు. దాంట్లో వాట్సప్, ఇన్స్టా, ఫలానా డెంకానా ఇంకేదో ఉంటాయి రకరకాలు. ఇవన్నీ వాడి యాప్స్, వీడియోలు, యూట్యూబ్, అందులో ఇక ఇవన్నీ చూసుకుంటా, అందులో మళ్ళీ షార్ట్స్ వచ్చిన తర్వాత అయితే మరి ఇక జనాలు మరీ పతనం అయిపోయి, ఇక వాడు ఆ షార్ట్స్ చూస్తుంటేనే వాడికి ఒక 2-3 గంటలు ఎగిరిపోతాయి, ఆ విషయం వాడికి తెలియదు. అందులో పనికొచ్చేది ఒక్కటి ఉండదు. వీడు ఆ 3 గంటలు ధ్యానంలో కూర్చుంటే వీడు సోల్ వైపునే ట్రావెల్ చేస్తాడు అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మీరు మొబైల్తో ఉన్నారు అంటే కంట్రోల్లో ఉన్నారు, ఎర్త్ మీద కంట్రోలర్స్ ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మేము సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మేము చాలా నేర్చుకుంటున్నాము, మొబైల్లో ఎన్నో విషయాలు మాకు తెలుస్తున్నాయని అనుకోకండి. అందులో ఉండే న్యూస్ అంతా ఫేకే, అసలు ఉండేదంతా అందులో ఏం లేదు అసలు. అది మిమ్మల్ని మీ టైం పాస్ చేపిస్తారు అంతే. నువ్వు సోల్ వైపు వెళ్లకుండా ఉండాలబ్బా, నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్లకుండా ఉండేలా ఈ కాలక్షేపాలన్నీ, సైన్స్ అట్లా డెవలప్ అవుతుంది భూమి మీద. ఈ కాలక్షేపాలన్నీ బాగా ఓల్డ్ సైన్సే, ఇది న్యూ సైన్స్ ఇట్లా ఉండదు అసలు. న్యూ సైన్స్ అంటే స్పేస్ షిప్లే ఏకంగా.
నీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవటం. న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది? ఇప్పుడు నా క్లాసెస్ ఇన్నోళ్ళందరికీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ క్లాసెసే ఉంటాయి ఎక్కువ. క్వాంటమ్ ఫిజిక్స్ క్లాసెస్ ఉంటాయి. సబాటమిక్ లెవెల్లో క్రియేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అన్నదే నేను చెప్తూ ఉంటాను మీకు. ఎందుకని ఇదంతా న్యూ ఏజ్ సిలబస్. ఓల్డ్ ఏజ్ అంతా ఏంది? మళ్ళీ మతాల్లో ఇరికిచ్చే వారమే ఉంటుంది. ఇక మీరు ఇంకా ఎంత కొత్త కొత్త మతాలు వస్తాయి, కొత్త కొత్త వ్యవహారాలు వస్తాయి, మీకు ఎంత మోడర్న్ సొసైటీలోకి ఎంటర్ అవుతున్నాం, మనం చాలా అద్భుతంగా మారిపోతున్నాం అని అనుకుంటారు, కానీ మళ్ళీ ఇరుక్కుపోతూ ఉంటారు. మళ్ళీ ఇంకొక విచిత్రమైన చట్రంలో మీరు ఇరుక్కునే కార్యక్రమాలే నడుస్తూ ఉంటాయి ఫ్యూచర్లో కూడా. మీరు అనుకుంటున్నారు ఎర్త్ ఫోటాన్ బెల్ట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మన ఎవ్వడు ఏం చేయలేడని అనుకుంటున్నారేమో. అదంతా మీ భ్రమ. మీరు ఎప్పుడైతే మీరు రియలైజ్ కానంత వరకు మీరు ఇంట్లోనే పడి ఉంటారు ఎప్పటికీ. నేను చెప్తున్నా, ఇక మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. కావాలని చెక్ చేసుకోండి మీరు అందరు. ఎందుకంటే మీరు స్పిరిచువల్ ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఒక ట్రాపే నడుస్తుంది. మీరు 100 రకాల పుస్తకాలు చదువుతారు, అసలు సాధన మాత్రం చేయరు. ఇది ఒక ట్రాపే. ఎందుకంటే ఏముంది? ఇప్పుడు మస్తు క్లాసులు నడుస్తున్నాయి, ఏది పడితే అది మాట్లాడుతున్నారు జనాలు, ఏ టాపిక్ పడితే ఆ టాపిక్. ఇక్కడ దీనివల్ల మీకు సాధన ఎక్కడ? అదొక్కసారి ఆలోచించారా? అదొక్కటే ఆలోచించండి. సాధన చేసిన వాడికే సృష్టికర్తతో కనెక్షన్, సాధన చేసిన వాడికే గ్రహాంతర వాసుల స్పేస్ షిప్స్తో కనెక్షన్, సాధన చేసిన వాడికే ఇవల్యూషన్, సాధన చేసిన వాడికే ఫ్రీ విల్. అసలు ఫ్రీ విల్ ఉంది, ఇది ఫ్రీ విల్ విశ్వం అని 100 సార్లు చెప్పుకుంటాం మన క్లాసులు. అసలు ఎవరికన్నా ఫ్రీ విల్ ఉందా భూమి మీద? ఒకసారి ఆలోచించండి. కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించారు. ఎందుకంటే మీకు ఆ గ్యాప్, అసలు గ్యాప్ ఇస్తే కదా మీరు ఆలోచించడానికి. ఫ్రీ విల్ ఉందని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, అది పచ్చి అబద్ధం. మీకు ఫ్రీ విల్ లేదు అసలు. నేను ఫ్రీడమ్గానే ఉన్నా, ఇలా మార్నింగ్ షో పోయినా, రాత్రికి మ్యాట్నిక్ సెకండ్ షో కూడా పోయినా నేను ఫ్రీ విల్లో ఉన్నా కాబట్టి, నేను నా ఇష్టం వచ్చిన ఉద్యోగం చేస్తున్నా, నాకు ఇష్టం వచ్చిన ప్యాకేజ్లోకి వెళ్తున్నా. ఇదంతా ఏందనుకో మీ ఫ్రీ విల్ అనుకుంటారా మీరు? మీరు ఏ ప్యాకేజ్లో ఉండాలి, మీరు ఏ సినిమా పోవాలి, అందరూ డిసైడ్ చేసేది వేరే వాడు ఉన్నాడు పైన ఆల్రెడీ. మీకు ఆ థాట్ పంపించే వాళ్ళు వేరే ఉన్నారు. ఏ థాట్స్ మీకు రావట్లేదు అంటే మీరు ధ్యానంలో కూర్చున్నారని అర్థం. మీరు ఎవరి జోలికి వెళ్ళట్లేదు అంటే, అసలు ఎక్కడికి పోకుండా మీరు మీతో మీరు కనెక్ట్ అయి ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, మీకు అసలు ఈ డార్క్ ఫోర్సెస్ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద లేదని అర్థం. అట్లా లేకపోతే మీరు ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోతారు లోపల ఉన్న సోల్కి. ఇప్పుడు ఇవాళ రేపు కనెక్షన్ ఎంత ఈజీ అయిపోయిందంటే స్పేస్ షిప్స్తో మీ కనెక్షన్. ఇప్పుడంతా సైన్స్ ఎంత అడ్వాన్స్ సైన్స్ అయిపోయిందంటే మీరు జస్ట్ స్పేస్ షిప్స్తో కనెక్ట్ అవ్వాలి అంతే, మీరు గెయిన్ చేయొద్దు. ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పైన ఉన్నారు. మీ ఓన్ స్పేస్ షిప్లన్నీ పైన ఉన్నాయి, మీ ఫ్యామిలీకి సంబంధించిన స్పేస్ షిప్. అవి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి, వీడికి తొందరగా ఈ మతాల్లోంచి వీడు బయటపడితే బాగుండు. వీడు ఉద్యోగ వ్యాపారాలు చేస్తే చేసుకున్నాడు, కానీ కొంత సమయాన్ని మాత్రం కేటాయిస్తే బాగుండు వీడి ఆత్మ ఎదుగుదల కోసం. వీళ్ళు నిద్రపోతున్నప్పుడే మేము వీళ్ళని పట్టుకోవాల్సి వస్తుంది. కానీ వీళ్ళు అక్కడ కూడా మళ్ళీ పీడకలలే అంటున్నారు. అంటే డే టైంలో వాడు ఏదైతే 1,00,000 టీవీల్లో చూస్తాడో అవన్నీ పీడకలలాగా రాత్రిపూట వస్తున్నాయి. ఇక వీడు డిఎన్ఏ యాక్టివేషన్ చేయాలంటే చేయలేకపోతున్నారు వీళ్ళు. అందుకే మీరు మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ వ్యాపారాలు చేసుకోండి, మీ తిండ్లు మీరు తినండి, చక్కగా మీ వంట మీరే చేసుకొని తినండి, మేము కాదనం. కానీ అలా అని మరి ఊరి మీద పడి రెస్టారెంట్లలో బయట బొక్కద్దు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకండి. ఎందుకంటే అదంతా ప్రోగ్రాముడు. డార్క్ ఫోర్సెస్ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఏంటో తెలుసా? ఫుడ్ 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 ఫుడ్. మీకు ఆ విషయం తెలియనే తెలియదు. మీరు అందుకే తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు అప్పటికే టీవీ చూసి అన్నీ తెలిసినాయి అనుకుంటారు, అంతా ఉట్టిదే. డార్క్ ఫోర్సెస్ కూడా చాలా చెప్తాయి మీకు కొన్ని సీక్రెట్స్, కానీ అవి మీరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అవి అలా చెప్తాయి, ఆ చెప్పే విధానం అలా ఉంటుంది. ఇప్పుడు అవతార్ మూవీ వచ్చింది, అది ఆత్మజ్ఞానమే, కానీ దాని మీద ఏమని రాసి ఉంటుంది మీకు? అదంతా జస్ట్ ఇదంతా ఇమాజినరీ అన్నట్టుగా చూపిస్తాడు వాడు ముందు. దాంట్లో రాసేటప్పుడే ఫస్టే ఇట్ ఈస్ ఫిక్టిషియస్ అంటాడు. ఫిక్టిషియస్ అంటే ఏంటి? ఇమాజినరీ. ఇమాజినరీ అంటే ఇది అసలు నిజం కాదు అని చెప్పి తీస్తాడు. అని చెప్పి తీసినప్పుడు ఏమవుతుందంటే ఇది నిజంగానే నిజం కాదేమో, ఇదంతా సైన్స్ ఫిక్షన్ అని పేరు పెడతారు వీళ్ళు. ఆ సైన్స్ ఫిక్షన్ కాదు, పాడు కాదు, అదంతా నిజమే చూపిస్తూ ఉంటారు వాళ్ళు. మీ సోల్ బయటికి రావటం, లోపలికి వెళ్ళటం, మీ బాడీలోకి వెళ్ళటం, ఇదంతా అవతార్లో చూపించింది అంతా ఏంటి? ఆత్మజ్ఞానమే. అది ఒక సోల్ బాడీని తీసుకుంటుంది, అట్లా బొచ్చడి మంది బాడీని తీసుకుంటున్నారు, వస్తున్నారు, చాలా మంది వాకిన్ అవుతున్నారు. ఇదంతా సైన్సే కదా వాకిన్ అది.
అట్లా వాకిన్స్ అవ్వటం కానీ, జన్మలు తీసుకోవటం కానీ, ఇదంతా సైన్స్. మనం జన్మ తీసుకోవటాన్ని ఎంత గొప్పగా ఫీల్ అయిపోతామంటే, ఎందుకంటే మనం మహాభారతం, రామాయణం ఇవన్నీ చదివిన తర్వాత మన పుట్టుక ఎంత గొప్పది అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. దేవుడి దయ వల్ల మనం పుడతాము, దేవుడి దయ వల్ల ఎదుగుతాము. ఇదంతా అంత తీసేయండి అసలు. అసలు మీరు మీలో చాలా మంది అసలు డైరెక్ట్గా పుట్టలే. మీరు ఆల్రెడీ వేరే చోట మిషన్లో పడుకున్నారు. జస్ట్ మీ యొక్క కాన్షియస్నెస్ని కిందకి పంపించి ఒక అమ్మాయి గర్భంలో మీరు ఇక్కడ చనిపోయిన తర్వాత అక్కడ మిషన్లోంచి పైకి లేస్తారు. మీరు మ్యాట్రిక్స్ సినిమా చూస్తే అర్థమవుతుంది. మీ బాక్స్ నెంబర్ కూడా మీకు తెలుస్తుంది కరెక్ట్గా ధ్యానంలో కూర్చుంటే ఏ బాక్స్లో మీరు పడుకొని ఉన్నారు ఇప్పుడు పైన స్పేస్ షిప్లో అని. సో అట్లా చాలా వాటిని మెడ్ పాట్స్ అంటారు వాటిని. జనరల్గా ఈ మెడ్ పాట్స్ ఎట్లా యూజ్ చేస్తారంటే దాని లోపల మీరు పడుకుంటారు కదా, మీరు పడుకున్నప్పుడు మీ కాన్షియస్నెస్ని కిందకి పంపించి కింద ఒక అమ్మాయి గర్భంలోకి నిన్ను పంపించేసేయచ్చు. ఇక్కడ నువ్వు ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. నువ్వు అనుకుంటావు నేను పుట్టా, నేను ఆ అమ్మాయి గర్భంలోంచి నేను ఒక తల్లికి పుట్టా అని అనుకుంటూ ఉంటాం. మనం పెరుగుతూ ఉంటాము, ఇలాగే మళ్ళీ మన ద్వారా వర్క్ నడుస్తూ ఉంటుంది. అట్లా మన లైట్ వర్కర్స్లో చాలా మంది మెడ్ పాట్స్లోనే ఉన్నారు. అంటే అక్కడ ఆల్రెడీ వాడు పడుకొని నిద్రపోతున్నాడు ఒక పాడ్లో, కానీ ఇక్కడ వీడు ఒక మనిషిలా జీవిస్తున్నాడు ఇక్కడ. కానీ వీడు ఏ రోజైతే వీడి శ్వాస ఆపాలన్నా మొత్తం వాడి కంప్యూటర్ చేతిలోనే ఉంటుంది. వీడు ఏ పని చేయాలన్నా కంప్యూటర్ చేతిలో ఉంటుంది. వీడు ఏ చైతన్య స్థితిలో ఉండాలన్నా కంప్యూటర్ చేతిలో ఉంటుంది. అందుకే మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ పాడ్స్లోనే వచ్చారు. కానీ వాడు ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోతాడు. కాకపోతే ఆ పాడ్ కనెక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎర్త్ మీద ఉన్న మ్యాట్రిక్స్ ఎంత బలంగా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎర్త్ మీద మ్యాట్రిక్స్ చాలా బలంగా ఉంటుంది. దానివల్ల నువ్వు మెడ్పాడ్కి కనెక్ట్ అయి ఉన్నావు అన్న విషయం కూడా నువ్వు మర్చిపోయి నీకు విపరీతమైన కాలక్షేపాన్ని క్రియేట్ చేస్తారు ఇక్కడ భూమి మీద. అంటే ఎప్పటికప్పుడు టకటక సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అక్కడ అన్ని సంపుకోటాలు నరుక్కోటాలే ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమాలన్నీ ఏంటి, సంపుకోటాలు నరుక్కోటాలే. మంచి కె విశ్వనాథ్ సినిమా లాగా మంచి అందమైన మెసేజ్ ఇచ్చే విధంగా మిమ్మల్ని మీరు తెలుసుకునే విధంగా ఏం సినిమాలు ఉండవు ఇప్పుడు. కానీ ఈ సినిమాలు రిలీజ్ చేయడం కానీ ఈ యొక్క మొత్తం సిస్టమ్ టీవీల్లో కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ ఉన్నాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఒక మనిషిని వాళ్ళు ఎంత బిజీగా పెడతారంటే కొంచెం గ్యాప్ ఇస్తే వాడు ఆ పైన కనెక్ట్ అయిపోతాడు. మెడ్పాడ్కి కనెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. వాడు ధ్యానంలో కూర్చుంటే మెడ్పాడ్కి కనెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. స్పేస్ షిప్కి కనెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఒక్కసారి స్పేస్ షిప్ కనెక్ట్ అయ్యారంటే ఇంకా మిమ్మల్ని ఎవరు పక్కకి తేలేరు. ఎందుకంటే ఇక టెలిపతి యాక్టివేట్ అవుతుంది మీ లోపల. దానివల్ల ఆ టెలిపతి ద్వారా అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మీ లోపలికి డౌన్లోడ్ అవుతూనే ఉంటుంది. ఇంకెప్పటికి అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక మీకు ఒకసారి డౌన్లోడ్ అయిందంటే మీకు అన్ని అలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. హై ఫ్రీక్వెన్సీ ఆలోచనలు, ఇంకా వెళ్ళాలి ముందుకి, ఇంకా హయ్యర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు మీరు నెట్ మీద కూర్చున్నారు అనుకోండి మీ ఇంట్లో, అంతకుముందు పరమ చెత్తంతా చూసేవాళ్ళు. ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత నెట్ మీద కూర్చుంటే అన్ని గొప్ప గొప్ప విషయాలు, అంటే 7వ పరిధికి సంబంధించిన విషయాలు, 5వ పరిధికి సంబంధించిన విషయాలు అవన్నీ నెట్లో మీకు దొరుకుతాయి ఇప్పుడు. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ పెరిగింది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గ ఇన్ఫర్మేషనే మీకు నెట్లో కనబడుతుంది. అలాగే మీ నెట్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. మీరేం చూడాలనేది వాడే డిసైడ్ చేస్తాడు, లైట్ ఫోర్సెస్. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి లైట్ ఫోర్సెస్ కంట్రోల్లోకి మీరు వెళ్ళండి. అది నేను చెప్పేది. మీరు డార్క్లో కొన్ని సంవత్సరాలు గడిపారు, ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40, మీ ఏజ్ ఎంత ఉంటే అంత. కానీ ఇప్పుడు ఒక్కసారి మీరు లైట్కి కనెక్ట్ అయ్యి చూడండి, అప్పుడు మీకు విషయాలు అర్థమవుతాయి నిదానంగా. అసలు ఏంది నేను ఇన్నాళ్ళు ఇంత టైం వేస్ట్ చేసిన, ఎందుకంటే మీకు గ్యాప్ ఇవ్వలే. విచిత్రం ఏంటంటే ఒకదాని తర్వాత కాలక్షేపం ఇంకొకటి, ఒక ఫ్యాషన్ తర్వాత ఇంకో ఫ్యాషన్, ఒక స్పిరిచువాలిటీ తర్వాత ఇంకో స్పిరిచువాలిటీ, ఒక బుక్ తర్వాత ఇంకో బుక్. ఏందో మిమ్మల్ని కాలక్షేపం అనమాట. మన సొసైటీలో కూడా అంత కాలక్షేపం నడుస్తూ ఉంటుంది. ఆ సాధన లేదు, అసలు కనెక్టివిటీ పోయింది. నక్షత్ర మిత్రులు చదవండి అయ్యా అంటే ఊడు చదవడు. నక్షత్ర మిత్రులు వినండి, ఫెడరేషన్కి సంబంధించిన న్యూస్ వినండి. అసలు నక్షత్ర మిత్రులు మాత్రమే మీకు ఉపయోగపడుతుంది ఈ టైంలో. ఒక లైట్ వర్కర్ అంటే వాడి హ్యాండ్ బుక్ ఏంటి, నక్షత్ర మిత్రులే. ఒకరోజు రంజిత్ మనకి చెప్తున్నాడు, ఒకసారి పత్రి సార్ ఆయనకి ఏం చెప్పిండు, 3 నెలలు ఈ నక్షత్ర మిత్రులే చదవండి అని చెప్పిండు. మరి ఆ రంజిత్ మరి ఆ విషయాన్ని ఎంతో చక్కగా అందరికీ చెప్పాడు కూడా. అసలు నక్షత్ర మిత్రులు ఉన్నది ఒకటే బుక్, ఆ ఒక్క బుక్కే అసలు మీకు భగవద్గీత. ఇంకా ఈ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో ఉన్నది అంటే అదొక్కటే. దాన్ని కరెక్ట్గా బోధించడానికి నేను ఉన్నా కదా, నాలాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. దాన్ని పక్కన పెట్టి అన్ని చదువుతారు మీరు. ఇది కూడా మేము చదివేసినాం ఎప్పుడో అంటారు. కానీ ఏంటి, ఏం చదివారు అసలు, మీరు ఎట్లా కనెక్ట్ అవుతున్నారు, మీరు స్పేస్ షిప్స్తో మీ కనెక్టివిటీ ఏది?
ఒకసారి ఆలోచించండి. స్పేస్ షిప్స్తో మీ కనెక్షన్ వచ్చిందా? వస్తుంది. అది ఎక్కడికి పోదు. ఎందుకంటే అది మీ షిప్పులే అవన్నీ. మీ డిఎన్ఏనే. మీ డిఎన్ఏ స్ట్రాండ్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. సో మీరు అసలు మెయిన్ సబ్జెక్ట్ వదిలిపెట్టారు. 1000 పుస్తకాలు చదువుతారు మీరు. ధ్యాన మహాచక్రం పోతే ఎన్ని బుక్స్ కొంటారంటే ఇక ఏమైనా కొత్త బుక్స్ వస్తే ఇవ్వండి. అసలు నక్షత్ర మిత్రులు ఒకటి పట్టుకోండి చాలు. ఇక మీ జీవితంలో ఇంకేం పట్టుకోకర్లే. మీకే అసలు ఎనార్మస్ ఇన్ఫర్మేషన్ అంతా మీ లోపల ఉంది. మీకు ప్రతి ప్రశ్నకి సమాధానం మీరు ప్రతి చాప్టర్లో చూడండి నక్షత్ర మిత్రుల్లో. మీ ప్రతి ప్రశ్నకి సమాధానం మీ లోపలే ఉంది అని చెప్తారు ప్లైడియన్స్. ఇందులో అబద్ధం ఉందా అండి? ఒకసారి ఆలోచించండి. నేను మీకు ఈరోజు చెప్తా పాయింట్స్. పరిపూర్ణత్వం గురించి ప్లైడియన్స్ మాట్లాడారు. పరిపూర్ణత్వంలో ఏమన్నా అబద్ధం ఉందా అండి? మీ గురించి మీరు తెలుసుకోమని వాళ్ళు చెప్తున్నారు. అందులో ఏమన్నా అబద్ధం ఉందా? మేము పరిపూర్ణత్వాన్ని పొందాము, మీ గ్రహం కూడా పరిపూర్ణత్వాన్ని పొందుతోంది, మీరు ఈ టైంలో కరెక్ట్ టైంలో ఉన్నారు భూమి మీద, ధ్యానం చేయండి అని చెప్తున్నారు. తప్ప అందులో? ప్లైడియన్సేగా చెప్పేది, నక్షత్ర మిత్రుల్లోదేగా నేను మాట్లాడేది. రాబోయే కాలంలో ఎర్త్ మొత్తం పెద్ద షిఫ్టింగ్ జరగబోతోందని చెప్పారు నక్షత్ర మిత్రులే. అందులోనే ఒక ఇంటర్ డైమెన్షనల్ ప్లేన్ అనేది భూమి మీద ఎస్టాబ్లిష్ అవ్వబోతోంది, దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పారు. అలాగే కాలం గురించి చెప్పారు. ఇందులో అబద్ధమే ఉంది. అసలు కాలం అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ ప్రాబబిలిటీస్. అసలు ఫ్యూచర్ అనేది నిజంగా లేదు, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అని చెప్పారు. అందులో అబద్ధమే ఉంది. ఎవ్రీథింగ్ ఈ సైన్స్ అని చెప్తున్నారు, ఉన్నదంతా కాస్మిక్ సైన్స్ అని చెప్తున్నారు ప్లైడియన్స్. అందులో అబద్ధమే ఉంది. ఇవన్నీ నక్షత్ర మిత్రులవే కదా. అసలు ఉన్నవన్నీ సత్యాలన్నీ ఇవే కదా. మీరు ఇంకెక్కడ వెతుకుతారు? రామాయణంలో వెతుకుతారా, లేకపోతే ఇంకేదైనా బుక్స్లో వెతుకుతారా? మన పిరమిడ్ సొసైటీలో 100 రకాల బుక్స్ ఉన్నాయి యోగుల ప్రపంచానికి సంబంధించి. వాటిల్లో వెతుకుతారా? అసలు అరటిపండు ఒలిచినట్టు మీకు అంత క్లారిటీగా చెప్తుంటే అసలు మీ బాడీ ఏంటి, మీ డిఎన్ఏ ఏంటి, అందులో ఎన్ని స్ట్రాండ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్గా మీ గురించే మాట్లాడుతుండే ప్లైడియన్స్. అదెందుకు పక్కన పెడుతున్నారు మీరు? అసలుది పక్కన పెట్టండి, మిగతా మాయలో మాత్రం ఉండండి మీరు ఎప్పటికీ. ఎట్లా ఎదుగుతారు మీరు? ప్లైడియన్స్ సిద్ధంగా ఉన్నారు మీకు సహాయం చేయడానికి. మేము మీతోనే ఉన్నాం మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఆర్క్టూరియన్స్ చాలా మందికి అసలు ఇప్పటికీ నేను 2014 నుంచి ఆర్క్టూరియన్స్ పనిచేస్తున్నా. ఆర్క్టూరియన్ ప్రేయర్ ఎంత మంది చేతిలోకి వెళ్ళింది. నేను దాన్ని తెలుగులో తీసుకొచ్చి, ఇంగ్లీష్లో తీసుకొచ్చిన, తమిళంలో తీసుకొచ్చా, దాన్ని మలయాళంలో తీసుకొచ్చిన, హిందీలో తీసుకొచ్చిన. ఇవన్నీ వెళ్ళిపోయి చాలా మందికి ఆపరేషన్స్ జరిగిపోతున్నాయి, ఆర్గాన్స్ రిప్లేస్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కల్లోనే, నిద్రలోనే. ఇదంతా నిద్రలోనే పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగిపోతున్నాయి, ఆస్ట్రల్ ఆపరేషన్స్. జస్ట్ ఆర్క్టూరియన్ ప్రేయర్ చదివి వాళ్ళు 2 గంటలు ధ్యానంలో కూర్చుంటే చాలు. ఒక 41 రోజులు చేయండి. మీ లోపల ఏవైతే ఉన్నాయో, సరికానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించి. మీరు క్లారిటీగా ఎందుకు చూడలేకపోతున్నారు? మీ స్పిరిచువాలిటీలో పత్రిసార్ అన్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. అన్నిట్లోకి బెస్ట్ అయిన నక్షత్ర మిత్రులు, ద ప్లైడియన్ టీచింగ్స్, ద బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ తీసుకొచ్చాడు, సన్షైన్ బిఫోర్ ద డాన్ తీసుకొచ్చాడు. ఇంకేం కావాలబ్బా మీకు? సో వీటిని చదవండి. అసలు ఒక గెలాక్టిక్ మీద ఒక ఒక అవగాహన పెంచుకోండి. పైన గ్రహాల మీద అవగాహన. మీరు ఉండేదే ఒక గ్రహం మీద, కానీ ఆ గ్రహం గురించి మీకు అవసరం లేదు. చుట్టూ ఉండే గ్రహాల గురించి మీకు అవసరం లేదు. సోలార్ సిస్టమ్స్ గురించి అవసరం లేదు. స్టార్స్ గురించి అవసరం లేదు. ఎట్లా? మీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం స్టార్స్ నుంచే జరగాలి. విశ్వ ప్రభుత్వం స్టార్స్ నుంచే మిమ్మల్ని అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. స్టార్స్ గురించి తెలుసుకోరు. మూర్ఖంగా ఇంకా మేము ఆనాపానసతి ఇక అక్కడే ఉంటాము, మేము ఆ గేట్ దగ్గరే పడుకుంటా అంటాం. ఎట్లా? ఏదైనా ఈ సబ్జెక్ట్ హయ్యర్ సబ్జెక్ట్ మాట్లాడితే ఇది అసలు మనకి సంబంధమే లేదంటారు కొంతమంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇందులో. మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఇందులో ఓల్డ్ ఏజ్ పీపుల్ కొంతమంది, న్యూ ఏజ్ పీపుల్ కొంతమంది. ఓల్డ్ ఏజ్ స్పిరిచువాలిటీ, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ రెండు కొట్టుకుంటా ఉంటాయి మన సొసైటీలో. అసలు ఏదేంటో ఎవరికి అర్థం కాదు. కానీ ఉన్నదంతా సత్యమే. అదంతా ప్లైడియన్స్ చెప్పారు ఆల్రెడీ మీకు. చిన్న బుక్ పిజి రామ్మోహన్ ఎంత అద్భుతంగా రచించారండి అది. దాన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తిని కూడా మర్చిపోయారు చాలా మంది. పిజి రామ్మోహన్ అనే ఒక మహానుభావుడు, ఒక గ్రాండ్ మాస్టర్. అతను కాస్మిక్ గవర్నమెంట్ నుంచి వచ్చిన భూమి మీదకి వచ్చిన ఒక గ్రాండ్ మాస్టర్. అతను ఎన్నో పుస్తకాలు రచించాడు. అందులో ఈ ప్లైడియన్ కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయి యాజ్ ఇట్ ఈస్గా రచించాడు. మరి అట్లాంటి మహనీయులు రచించిన పుస్తకం ఎంతమంది. బార్బరా మార్సిన్యాక్ ఎంత గొప్ప లిజెండ్. ఆమె భూమి మీదకి ఒక గొప్ప జ్ఞానాన్ని తీసుకొచ్చింది. ఏదైతే ఒక లైట్ వర్కర్కి ఒక గైడ్ భూమి మీద అతను బతకాలంటే చేతిలో ఉండాల్సిన బుక్ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్.
అంటే నక్షత్ర మిత్రులు. దాన్ని బార్బరా మార్సిన్యాకి ఎంత కష్టపడి టెరాదామస్ ఆమె ఇద్దరు కలిసి మరి భూమి మీదకి తెచ్చారు, అలాగే పీజీ రామ్మోహన్ కూడా పూర్తిగా ఆ కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోయి దాన్ని భూమి మీదకి తెచ్చారు. నేను కూడా అదే కాన్షియస్నెస్లో కనెక్ట్ అయిపోయి మీ క్లాసెస్ చెప్తూనే ఉన్నా గడిచిన 15 ఏళ్ళుగా. ఇంకేం కావాలి? బట్ స్టిల్ మీకు ఇంకా ఏదో కావాలి. అందుకే ఈ రోజు నుంచి నక్షత్ర మిత్రుల ఛానల్ కనెక్ట్ అవ్వండి. నేను ఓన్లీ బుక్ గురించే కాదు, దీనికి రిఫరెన్స్గా నేను చాలా విషయాలు చెప్పా. అసలు మన సోలార్ సిస్టంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో చెప్పా, అసలు ఏ గ్రహంలో ఏ సివిలైజేషన్ నడుస్తుందో చెప్పా, అసలు సాట్రన్లో ఏముందో చెప్పా, జూపిటర్లో ఏముందో చెప్పా, అసలు మన దగ్గర మొత్తం 14 ప్లానెట్స్ ఉన్నాయి, 13 ప్లానెట్స్ ఉన్నాయని చెప్పా. 14 కాదు 13 ఉన్నాయి మన దగ్గర, కానీ మనకి 9 కనబడుతున్నాయి. కానీ మిగతా ఆ 4 ప్లానెట్స్ ఏంటి అన్నది కూడా నేను మన ఛానల్లో ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ నక్షత్ర మిత్రుల్లోదే కాదు, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మన కాస్మిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే సృష్టికర్త నుంచి మెసేజెస్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ చెప్పా. ఇంకేం కావాలండి మీకు? నాకు అర్థం కాదు. మీరు సాధన చేయండి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు వాడుకోండి, కానీ ఇవన్నీ అవగాహనలోకి మీరు రావాలంటే సాధనే. మీరు ఇంత అద్భుతమైన బుక్ మీ దగ్గర ఉండి దాన్ని మీరు గుర్తుపట్టకపోవడానికి ఏకైక రీజన్ ఒకటి చెప్పనా, మీరు సాధన చేయటం. అందుకే మీకు ఆ బుక్ నార్మల్ బుక్ లాగా కనబడుతుంది. కొంతమంది అంటారు నాకు అర్థమే కాలే అంటారు, కొంతమంది పక్కన పడేస్తారు. ఇంకంతే, ఇంకింతే నా జీవితం అంటే. అందుకే సాధన కరెక్ట్గా చేయండి, అప్పుడు మీరు నక్షత్ర మిత్రులు 100% పట్టుకుంటారు. ఎందుకంటే మీరు వచ్చిందే నక్షత్ర మిత్రుల ద్వారా గైడెన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి వచ్చారు, అంతే, అంతమించి ఇంకేం లేదు. అందులో మీరు ఏం చెయ్యాలి, అసలు ఈ గ్రహం ఏంటి, ఒకప్పుడు ఈ గ్రహం ఎలా ఉండింది, 3 లక్షల సంవత్సరాల క్రితం ఈ గ్రహానికి ఏం జరిగింది, ఆ తర్వాత ఈ గ్రహం ఎలా ముందుకు వెళ్తోంది, అసలు ఈ మూడో పరిధి అంటే ఏంటి, ఇవన్నీ ప్leiadiansఏగా చెప్పేది. ఒక ప్leiadians తప్ప ఎవరు చెప్పరు అసలు ఈ విషయాలు. మీకు ఏ రామాయణ మహాభారతాల్లోనూ లేవు ఇవేవి. అసలు మీరు చూపించండి, మీరు ఇప్పటి వరకు వేదాల్లో వాంగ్మయాల్లో ఎక్కడన్నా 12 DNA మానవుడు ఉన్నట్టు చూపించండి. కానీ ఆ వేదాలన్నీ రీసెంట్గా వచ్చినవే, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నవే, కానీ ఎక్కడ 12 DNA గురించి చెప్పాల. కానీ ఈ 12 DNA టెంప్లెట్ స్టార్ట్ అయ్యి 1 lakh years అయింది ఇదే భూమి మీద. నేను చెప్తున్నా 1,00,000 సంవత్సరాల నుంచి ఈ టెంప్లెట్ తోటే మనుషులు భూమి మీద మనుగడ సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు 100% 12 DNA టెంప్లెటే ఉంది మనుషులకి ఈ టైంలో అయితే. కానీ మన దగ్గర స్పిరిచువాలిటీ అంతా ఏం చెప్తుంది, పాత స్పిరిచువాలిటీ మీకు 7 చక్రాలు ఉన్నాయని చెప్తారు. కానీ 12 చెప్పింది ఒక్కళ్ళే, గుర్తుపెట్టుకోండి, ప్లైడియన్స్ మాత్రమే. అది కూడా నక్షత్ర మిత్రుల్లో మాత్రమే. మీరు ఇక్కడి నుంచి 12 చక్రాలతోటే పనిచేయాలి. అందుకే ప్లైడియన్స్నే పట్టుకోవాలి మీరు, ఇంకా వేరే ఇంకెవ్వరిని పట్టుకున్నా మీకు ఏమీ అర్థం కాదు. ఇక ఆ బేసిక్ స్పిరిచువాలిటీ దగ్గర ఆగిపోకండి. 12 DNA మానవుడిగా మీరు ఒక తయారవ్వాలని ప్లైడియన్స్ కోరిక. ఎందుకంటే మీ బాడీ అదే, అందుకే మీకు అదే చెప్పబడుతోంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సో కాస్మిక్ గవర్నమెంట్ ఈ పనిలో ఉంది. కాస్మిక్ గవర్నమెంటే కావాలి ఈ టైంలో అందరికీ. కాస్మిక్ గవర్నమెంట్ స్పిరిచువాలిటీని ఎలా అప్గ్రేడ్ చేస్తోంది, ఎలా మిమ్మల్ని అందరినీ స్పిరిచువల్ పాత్లో ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తుంది, ఆలోచించండి. మొత్తం స్పిరిచువాలిటీ అంటే గుర్తుపెట్టుకోండి, ప్లీడియన్స్ కాస్మిక్ గవర్నమెంట్ ద్వారానే కిందకు వస్తుంది. అది మీరు అర్థం చేసుకోండి. మీరు దాని ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందు వస్తుంది, కానీ సాధన చేయండి. ఆనాపానసతి అంటే మీరు శ్వాసని ఎలా పట్టుకోవాలంటే, ఇక మీరు కొన్నాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈవెన్ నక్షత్ర మిత్రులైనా సరే, మిగతా మీరు చదివే పుస్తకాలైనా అన్ని కొంతకాలం ఈ బుక్స్ అనేవి పక్కన పెట్టి ముందు శ్వాసను పట్టుకోండి. అసలు వదిలిపెట్టి మీరు ఎన్ని పుస్తకాలు చదివి నేను జ్ఞానవంతుడిని అయిపోయా అనుకుంటే ఇక మీరు ఫినిష్ అయిపోయినట్టే లెక్క. ఇక మీ జీవితంలో ఏ ఎదుగు బొదుగు ఉండదు. ఈ కాలక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో, అవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మీరు అనుకుంటారు నేను వాటిని ఎంజాయ్ చేస్తున్నానని, కానీ అవి మిమ్మల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అసలు ఇదంతా కాదు, శ్వాసతో మీరున్నారా లేదా ప్రతి క్షణం. అది కూడా ధ్యానంలో ఉన్నంతసేపే కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మేము 3 గంటలు ధ్యానం చేస్తున్నానండి, శ్వాసతో ఉంటున్నా, ఇక ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటున్నా అంటే కుదరది. 3 గంటలు మీరు ఎందుకు కూర్చున్నారంటే ఆ మిగతా 21 గంటలు కూడా శ్వాసతో ఉండటం కోసం కూర్చుంటున్నారు అంతే. అంతేగాని మెడిటేషన్ మేము చేసేసినా అయిపోయింది ఆల్రెడీగా, ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే కుదరదు. అర్థమైందా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 24 గంటలు మీరు శ్వాసతో ఉంటేనే 24 గంటలు కనెక్టివిటీలో ఉంటారు మీరు స్పేస్ షిప్స్తో, దేవుడితో.
మీరు ఏ దేవుణ్ణన్నా కొలవండి, కానీ ఫైనల్గా మీ హయ్యర్ సెల్ఫే మీ దేవుడు అవుతాడు. అంతకు మించి ఇంకేం ఉండదు. అసలు ఈ సృష్టిలో ఉన్నది మీరు, మీ హయ్యర్ సెల్ఫే. మీరు ఎన్ని మతాలైనా దాని గురించి మాట్లాడండి. ఈ విషయం చెప్పింది కూడా ప్లైడియన్సే. గుర్తుపెట్టుకోండి, మీ హయ్యర్ సెల్ఫ్ నుంచే వస్తాయి అన్నీ మీ దగ్గరికి. మీకు ఇచ్చేది హయ్యర్ సెల్ఫ్. మీరు ఏ దేవుణ్ణన్నా కొలవండి, ఫైనల్గా మీకు రిజల్ట్, మీ చేతిలోకి ఫ్రూట్స్ వచ్చేది మాత్రం మీ హయ్యర్ సెల్ఫ్ నుంచి. నువ్వు కారు కొనుక్కున్న నీ హయ్యర్ సెల్ఫ్ ఇస్తేనే కొంటావు, అంతకు మించి ఇంకేం లేదు. నీలో ఉన్న ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీయే మీకు మీ జీవితంలో కావాల్సినవన్నీ మీకు ఇస్తుంది. అయితే ఈ లోపు గుర్తుపెట్టుకోండి, మీకు నాలెడ్జ్ ఇచ్చేది హయ్యర్ సెల్ఫ్ అని చెప్తాను. నేను కార్ అనే ఉదాహరణకి చెప్పా, అయితే నాకు మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ హయ్యర్ సెల్ఫ్ ఇచ్చింది అని అనుకోకండి. డార్క్ ఫోర్సెస్ కూడా కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటాయి మీకు, ఎందుకంటే మిమ్మల్ని అటు సైడ్ పోనీయకుండా ఉండడానికి, లైట్ సైడ్. ఇప్పుడు కొన్ని లగ్జరీస్ ఉన్నాయి, మీ టీవీ ఉంది, మీ మొబైల్ ఉంది, లేకపోతే అందులో ఉండే సాఫ్ట్వేర్లు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో ఉంది, ఇంకేదో. ఇవన్నీ ఏంటి, మిమ్మల్ని ఒక బిజీ షెడ్యూల్లో ఉంచేవన్నీ కూడా ఇటు సైడ్ నుంచి వస్తాయి, డార్క్ సైడ్ నుంచి. అసలు ఇవన్నీ నాకా మెడిటేషన్, నా దగ్గర అసలు టైమే లేదు అన్న విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు చూడండి కొంతమంది. అట్లా ఆ లెవెల్లో ఉండే వాళ్ళందరికీ. కానీ మీరు డార్క్ సైడ్ ఉండటం తప్పు కాదు, కానీ లైఫ్ లాంగ్ డార్క్ సైడే ఉండాలనుకోవడం తప్పు. అంటే దాని గురించి తెలుసుకోకపోవడం. మీరు ఉండండి, డార్క్ సైడ్ ఉండండి, తప్పులేదు, ఏమైంది, ఉండొచ్చు. ఎందుకంటే డార్క్లో తొందరగా ఎదగచ్చు కూడా. ఎందుకంటే డార్క్ సైడ్ ఉన్నవాడు చాలా వాడికే తెలియకుండా వాడి జీవశక్తిని కోల్పోతూ ఉంటాడు, కానీ ఏదో ఒక రోజు వాడు తెలుసుకుంటాడు, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో. కానీ భూమి దగ్గర అంత టైం లేదు ఇప్పుడు. ఇక ఇంకొకటి, లాస్ట్ అండ్ ఫైనల్, సాధారణ మానవులు పాపం డార్క్ సైడే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు దాన్ని చాయిస్ చేసుకుంటారు. వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని తక్కువ అవగాహనతో చూడకూడదు, వీళ్ళు మనకంటే బచ్చాగాళ్ళు అన్నట్టుగా చూడొద్దు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళని నమస్కరించండి. వాళ్ళు డార్క్ సైడ్ ఉన్నారంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు మీలాగా వాళ్ళు కూడా బయటకు వస్తారు, తప్పకుండా వాళ్ళు సాధన చేస్తారు, వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, వాళ్ళు ఈ మూడో పరిధిలో ఉండే ఆనందాల నుంచి బయటకు వస్తారు. వాళ్ళు హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళిపోయి భగవంతుడితో ఒక అర్థవంతమైన సంబంధాన్ని, ఈ ప్రకృతితోనూ సృష్టికర్తతోనూ సమస్త సృష్టితోటి ఒక అర్థవంతమైన సంబంధాన్ని అయితే వాళ్ళు ఏర్పరచుకుంటారు తప్పకుండా. కానీ వాళ్ళు ఇప్పుడు బిగినింగ్లో ఉన్నారు, కానీ వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు. అలా అని వాళ్ళందరూ నేర్చుకొని వాళ్ళని అలా అని వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, ఎక్కువ సార్లు ధ్యానం చెప్పి వాళ్ళని పరేషాన్ చేయకండి. వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. ఆ 700 కోట్ల మంది పాపులేషన్ వాళ్ళు, సో వాళ్ళు నిదానంగా నేర్చుకోవడానికే ఉన్నారేమో. కానీ ఒక లైట్ వర్కర్గా మాత్రం మీరు వచ్చింది ఎందుకంటే వాళ్ళందరినీ కాపాడాలంటే మాత్రం మీరు ఎదగాలి ఫస్ట్. వాళ్ళ పట్ల సాక్షిభూతంగా ఉండండి. మనకి యూట్యూబ్లో 1,00,000 వస్తూ ఉంటాయి, ఈ మతాల గురించి కొట్టుకుంటూ ఉంటారు అందరూ, కానీ వాటి జోలికి వెళ్ళకండి. వాళ్ళందరూ ఏదో నేర్చుకుంటున్నారు, వాళ్ళని నేర్చుకోనివ్వండి. వాళ్ళందరూ ఒక భగవంతుడి ప్రయాణంలోనే ఉన్నారు అని భావించండి. మాయలో ఉన్నవాళ్ళు తప్పేం కాదు, మాయలో ఉంటారు, వాళ్ళ చాయిస్ అది. సో కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజు రియలైజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అయితే ఆ రియలైజేషన్ వాళ్ళల్లో రావాలంటే మీరు వచ్చిన పని అదే. యాక్చువల్లీ వాడు మాయలో ఉన్నాడని వాడిని తిట్టడం కాదు, మనము మేల్కొని మన నుంచి వచ్చే కాంతి ప్రసారాలని వాళ్ళ సాధారణ మానవులందరికీ పంచిపెట్టాలి. సో దట్ నువ్వు పడుతున్న కష్టం వాడు పడకూడదు, వాడు ప్రశాంతంగా అందులోంచి బయటకు వచ్చేసేయాలి. లేదంటే ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ పని చేయాలంటే నువ్వు వాడిని ఎలగొట్టద్దు, వాడిని ఏమనద్దు. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, మీరు సాధన చేసి మీరు పరిపూర్ణులు అవ్వండి, మీరు కనెక్ట్ అవ్వండి పైన, మీరు కాంతిని స్వీకరించండి, కాంతి ప్రసారాలు చేయండి. అప్పుడు మాత్రం మీ నుంచి వచ్చే కాంతి ప్రసారాలే ఈ భూమండలం మీద ఉన్న సమస్త మానవతని మారుస్తాయి. ఎవరిని విమర్శించకండి, మీ లోపల మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, సెల్ఫ్ చెక్. నేను ఎంతవరకు వచ్చాను, ఈరోజు ఎంతవరకు వచ్చాను, మా ఇంట్లో మా ఆయన చేస్తే బాగుండు, మా పిల్లగాడు చేస్తే బాగుండు, ఇలాంటివన్నీ తీసి అవతల పారేయండి. మీరు ఎంతవరకు ఉన్నారు అన్నది ఇక్కడ పాయింట్. మీరు ఎంత ఎదిగారు. కొంతమందికి అసలు మీ ఎదుగుదల తెలియదు. అసలు నేను ఎంత ఎదిగానో నాకు అర్థం కావట్లేదు, నేను ఏ చక్రంలో ఉన్నానో నాకు నాకు తెలియదు అట్లాంటి ఏ చక్రంలో ఉన్నాను. నేను మాట్లాడుతున్నా మీతో, మీకు ఇవన్నీ బోధిస్తున్నా. నేను అడిగితే 2 నిమిషాల్లో నాకు చెప్తారు నువ్వు ఈ చక్రంలో ఉన్నావని, కానీ నాకు అవసరం లేదు. ఇక్కడ మనం ఏ చక్రంలో ఉన్నాం అన్నది కాదు, మనం కరెక్ట్గా వర్క్ చేయాలి అన్న సంకల్పంతో ఉన్నావా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. నీకు ఇవ్వబడిన వర్క్ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా, నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావు ప్రతి క్షణం, ఒక దివ్య సంకల్పంలో భాగంగా నువ్వు పనిచేస్తున్నావా లేదా, అంతే. మీరు ఏ స్థితిలో ఉండటం ఏంటి, మీరు సాక్షాత్తు భగవంతుడు, ఏ స్థితిలో ఉన్నా మీరు దేవుడే.
కానీ తెలిస్తే బాగుంటుంది, తెలిస్తే బాగుంటుంది అనేది అది మర్చిపోండి. మీకు తెలిస్తే మీలో ఈగో వస్తుంది. నేను ఆల్రెడీ 8వ చక్రంలో ఉన్నా తెలుసా, గ్రేట్ అని. అట్లొద్దు. నీకు చాలా మంది స్పిరిచువల్ గ్రోత్ రహస్యంగా దాచిపెట్టబడుతూ ఉంటుంది మీ యొక్క గైడింగ్ మాస్టర్స్ ద్వారా. కానీ మీరు ఎదుగుతున్నారన్న విషయం గుర్తుపెట్టుకో, చాలా వేగంగా ఎదుగుతున్నారు. అందుకే ఈరోజు మీరు ఈ క్లాస్ వినగలుగుతున్నారు. రాబోయే కాలంలో కూడా ఎంతమంది అయితే వింటారో వాళ్ళందరూ కూడా ఎదుగుతున్నారు, చాలా అద్భుతంగా ఎదుగుతున్నారు. కానీ మీరు సాధన చేయాలి, శ్వాసతో ఉండాలి. ఎంత శ్వాసతో ఉండాలంటే ఇంకా మీరు ఒక దశలో మీ బాడీలో ఏం జరుగుతుంది, జస్ట్ మీరు అలా కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చుంటే మీ లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ మీరు కూర్చునే స్థితికి వెళ్ళిపోవాలి. మీ పనులు మీరు చేసుకోండి, కానీ ఖాళీ టైంని మీరు దేనికోసమే వాడండి. మీతోనే మీరు ఉండండి. మీ పని చేసుకునేటప్పుడు కూడా శ్వాసనే గమనిస్తూ పని చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్. చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు ప్లైడియన్స్ మీకు చెప్పారు. కాస్మిక్ గవర్నమెంట్ మెంబర్స్ అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు మీ నుంచి, ఎందుకంటే మీరు కూడా కాస్మిక్ గవర్నమెంట్ మెంబర్స్ ఫైనల్లీ. సో చాలా అలర్ట్గా ఉండండి, ఎప్పుడు ఎరుకతో ఉండండి. ఇక్కడ కావాల్సింది ఎరుక, అవేర్నెస్. అవేర్నెస్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు. ఒక్కసారి మీకు ఆ అవేర్నెస్ వచ్చిందంటే ఇక ఈ భూమి మీద ఏ కాలక్షేపం మీ దగ్గరికి రాదు, ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఐ ప్రామిస్. ఎందుకంటే ఇదంతా ఎనర్జీ కదా, ఇది గేమ్ ఆఫ్ ఎనర్జీ, గేమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ గేమ్లో మీరు ఎప్పుడు హైలోనే ఉండాలి. సో కాబట్టి హ్యాపీగా ఉండండి. మీరందరూ మంచి స్థితుల్లో ఉన్నారని మర్చిపోకండి. మీరందరూ కారణజన్ములు. నక్షత్ర మిత్రుల్ని అర్థం చేసుకోండి, నక్షత్ర మిత్రుల ఛానల్ చూడండి. మరి మెర్కాబాల్ తయారు చేస్తూ ఉంటాము, మన ధ్యాన మహాచక్రంలో అందరికీ ఇస్తూ ఉంటాను. అవి కూడా మనకి ప్లైడియన్స్ ద్వారా ప్రేరణతో, ఆ కాస్మిక్ గవర్నమెంట్ యొక్క ప్రేరణతోటే ఎక్కడైతే మెర్కాబాస్ ఏ గ్రహంలో అయితే అవి ఎక్కువగా వాడబడుతున్నాయో ఆ మెర్కాబా ఎనర్జీ, అలాంటి ఆ గ్రహాలతో కనెక్ట్ అయ్యి ఆ డైమెన్షన్స్నే తీసుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఎనర్జీని ఆవాహనం చేసుకొని నేను ఎస్పెషల్లీ మెర్కాబాల్ తయారు చేస్తున్నా భూమి మీద. సో వాటిని నేను ధ్యాన మహాచక్రంలో, నెక్స్ట్ రిషికేష్లో ధ్యాన మహాచక్రంలో, ఈ 2 చోట్ల ఇస్తా మేజర్గా. మిగతావన్నీ ఆల్రెడీ ఈ క్లాసెస్లో చెప్తా అంతే. ఆ తర్వాత ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇట్స్ ఏ హెల్ప్. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఈ మెర్కాబాల్ అన్ని హెల్ప్ చేస్తాయి మీకు తప్పకుండా. ఎందుకంటే మీరు త్వరగా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా మెర్కాబాల్ యూజ్ చేసుకోండి మీరు. అలాగే ఇప్పుడు టెన్సార్ మెర్కాబాల్ అని కొత్తగా తయారు చేశాము. అవేంటంటే ఇంకా ఇంకా యాంటీ రేడియేషనల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అందులో. అంటే మీ చుట్టూ ఎంతో రేడియేషన్ ఉంటుంది, టీవీ రేడియేషన్, మొబైల్ రేడియేషన్, రకరకాల రేడియేషన్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే విధంగా ట్విస్టెడ్ కాపర్తో తయారు చేయడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీన్ని ఏమంటారంటే టెన్సార్ రింగ్ టెక్నాలజీ అని కూడా అంటారు దీన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత ఎదిగితే అంత హయ్యర్ నాలెడ్జ్ మీకు ఇవ్వడానికి పైన వాళ్ళు రెడీగా ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం.